3 years వెళ్ళాను. అన్నీ తీసుకెళ్ళాక జాయిన్ చేశారా? సుమారుగా 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అయిన తర్వాతే మనం స్కూల్కి వెళ్ళాం కదా. కానీ ఇది ఒక 2 స్పెషల్ కేసులు అనమాట. వాళ్ళు మీరు వాళ్ళ ఇంట్లో మీకు బాగా అమలు చేస్తుంటారు ఇంతనా. వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి వాళ్ళతో కూడా మిమ్మల్ని కూడా పంపించారు. కానీ 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు వయసు వచ్చేంత వరకు మరి మీరు చిన్నప్పుడు నేర్చుకునే కొన్ని గుర్తుంటే, లేకపోతే మీకు ఒక ఊహ ఉంటుంది కదా మీరు నేర్చుకున్నామని. అట్లా ఏమేమి నేర్చుకుని ఉంటారు మీరు మీ పిల్లలు కాదు, మీరు స్కూల్కి వెళ్ళక ముందు ఏమేమి నేర్చుకుంటున్నారు? ఆడుకునేవారు. ఆట ఎవరు నేర్పారు? నేర్పిందా లేదా? ఇంకేం నేర్చుకున్నారు? అంతేనా? కుకురాలు తినకూడదు, మట్టి తినకూడదు, కల్పాలు తినకూడదు. ఏమేమి చేశారు? అదేమో తినకూడదు అని చేశారు అక్కడ. ఇంకా ఏమేమి నేర్చుకొని ఉంటారు? అమర్యాదగా మాట్లాడకూడదు, అమ్మా నాన్న వీళ్ళందరినీ గౌరవంగా చూడాలి అంటే ప్రతి వాళ్ళకి నేర్చుకోకుండానే మీరు 5వ తరగతిలో వస్తున్నారు. 5 సంవత్సరాల వయసులో స్కూల్కి వెళ్ళారా? ఏమేం నేర్చుకున్నారు? ఒకసారి గుర్తు తెచ్చుకోండి. పిల్లలు ఎత్తుకుపోతారు, అన్నం తినకపోతే కూతురు వస్తాడు, కోతలు వేసుకొని ఎత్తుకెళ్ళిపోతారు. మీకు బాగా అనుభవాలు వస్తున్నాయి. ఏం నేర్చుకుని ఉంటారు? ఇంట్లోనే ఏబిసిడీలు నేర్పేశారు. చదువుకున్నారా చదువుకోలేదు కదా. ప్రతి పేరెంట్, ప్రతి తల్లి తండ్రి తమ సంతానానికి స్కూల్కి వెళ్ళకపోతే ఎన్నో కొన్ని నేర్పుకుంటారు. ఏమేమి నేర్పారు చెప్పండి. వాళ్ళు చదువుకున్నారా, గ్రాడ్యుయేట్స్ లేకపోతే వాళ్ళు ఎడ్యుకేటెడ్ వదిలేసి ప్రతి తల్లి ప్రతి తండ్రి చదువుకోకపోయినా తమ పిల్లల్ని ఇంట్లో ఉన్నప్పుడు నేర్పుకుంటారు. ఏమేమి నేర్పుకుంటారు? నేర్పుకున్నారంట. అన్నం ఎలా తినాలనేటటువంటి నేర్పారు. అవన్నీ నేర్పారు. కానీ వీళ్ళెవరూ ఏం నేర్చుకోకుండానే ఇక్కడ కాబట్టింటారా? ఏం నేర్చుకున్నారు? కాబట్టి కొన్ని నేర్చుకున్నాం మనం. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ నేర్పడము అనే మాట రాగానే మేమేం చదువుకోలేదు కదా, నాకేం కాదు కదా అనేటటువంటి వస్తుంది. మనం ఈ వృత్తిలో ప్రతి దానిని నేర్చుకోవాలి. చూడండి, పక్షి నుంచి ఏం నేర్చుకుంటాం మనం? ఎదురాము మనం కూడా. పక్షి నుంచి ఏం నేర్చుకోవచ్చు? చీమ నుంచి ఏం నేర్చుకోవచ్చు? చీమ నుంచి ఏం నేర్చుకోవచ్చు? ఆహారాన్ని ఎలా సంపాదించుకోవాలో నేర్చుకోవచ్చు, ఎలా దాచుకోవాలో నేర్చుకోవచ్చు. పొదుపు, కష్టపడటం. ఏం ఎక్కడైనా ఒక నిమిషం నిద్రపోయినట్టు చూశారు మీరు? ఊపినే ఉంటుంది కదా. కాబట్టి చీమ నుంచి నేర్చుకోవడం అనేటటువంటిది ఎవరో మన ముందున్నటువంటి వాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు నేర్చుకోవడం కాదు. ప్రతి దాన్ని నేర్చుకోవాలి. అటు ఇంటి దగ్గర ఈయన మీ నాన్న అని ఎవరు చెప్పారు? మనకు నీకు అమ్మే చెప్పింది కదా. తర్వాత మిగతా బంధుత్వం ఉంటుంది. అట్లానే ఇది కాకి, ఇది పిల్లి, ఇది కుక్క, ఇవన్నీ నేర్పింది ఎవరు? అమ్మే నేర్పి. అట్లానే మనం కొంచెం నోట్లోంచి శబ్దాలు రావడం మొదలవుతుంది. ఏ వయసులో శబ్దాలు వస్తాయి? తల్లులుగా చెప్పచ్చు. ఏ వయసులో శిశువులకి శబ్దాలు నోట్లోంచి వస్తాయి? ఇక్కడే 3 నెలలు, అక్కడ 6 నెలలు. చెప్పండి. చెప్తున్నారు పుట్టడమే శబ్దంతో పుట్టేస్తారు. ఏడుపు కూడా
కొంచెం వీళ్ళు కొంచెం ఏదో నోట్లోకి శబ్దాలు వస్తున్నాయి కాబట్టి వీళ్ళకి ఏదో కొంచెం వినిపిస్తే అంటారనేటటువంటి ఆశతో మొట్టమొదట ఏ వినిపిస్తుంది తల్లి? అత్త, తాత ఇలాంటి శబ్దాలు వస్తాయి. కాబట్టి ఇప్పుడు నేర్పింది ఎవరు? అమ్మాయి. కానీ అసలు శిశువుకి మొట్టమొదట ఏదైనా నేర్పింది ఎవరు? అది శబ్దం కావచ్చు, నడక కావచ్చు, వేలు పెట్టుకుని నడిపించడం కావచ్చు, గుర్తింపు కావచ్చు, ఇవన్నీ మొట్టమొదటి నేర్పింది ఎవరు? కాబట్టి ప్రతి శిశువుకి, ప్రతి వ్యక్తికి మొదటి గురువు ఎవరు? అంతేనా? అందుకని ఏం చెప్పారంటే మాత ప్రథమ గురువు. తల్లి మొట్టమొదటి గురువు. ఆమె ఎడ్యుకేటెడా, గ్రాడ్యుయేటా, లేకపోతే బిఏడా, ఎంఏడా ఇదేం కాదు. మొట్టమొదటి తల్లి గురువు, ఆ తర్వాత తండ్రి, ఆ తర్వాత కుటుంబ సభ్యులు. తండ్రి ఎట్లా గురువు అవుతారు చెప్పండి? క్రమశిక్షణ. తండ్రి ఎట్లా గురువు పిల్లలకి? అన్నట్లయితే నేర్పిస్తుందో ప్రతిదీ నాన్న కూడా నేర్పుతాం. బయటికి తీసుకెళ్ళి ఎత్తుకొని ఇది అది చెట్టు, పుట్ట, కాకి, పిల్లి, పిచ్చుక ఇవన్నీ నేర్పుతారు. కానీ ఈ రకంగా అమ్మా నాన్న మనకు గురువు. అందుకనే మాతృదేవో భవ, పితృదేవో. ఈ రెండు అయిపోయిన తర్వాత ఎక్కడికి వస్తాడు? ఆచార్యుడు అంటే గురువు. ఎక్కడికి వస్తాడు? ఎప్పుడు వస్తాడు? వారు 3వ సంవత్సరం, నేను 3వ సంవత్సరం, మిగతా వాళ్ళు 5వ సంవత్సరం. అంతే. నేను ఇప్పుడు గురించి మాట్లాడుతున్నాను. ఇప్పటికి రాలేదు నేను. ఇంకా మీ స్కూల్ లైఫ్లోనే ఉన్నాను నేను. ఇంకా అట్లా నేను కొంచెం ఊహ తెలిసిన తర్వాత కొంచెం బయటికి వెళ్ళి నాన్న ఇగో ఈ రూపాయి పట్టుకెళ్ళి ఒక అగ్గిపెట్టి పెట్టుకురా అని చెప్పి అమ్మ చెబుతాను. ఏమైంది? 7 సంవత్సరాలు వచ్చి అంటే అక్కడికి వెళ్ళి ఏం చేస్తాం మనం? షాపు దగ్గరికి వెళ్ళి ఏం చేస్తాం? అగ్గిపెట్టి ఇస్తారు, ఆ చేతిలో ఉన్నది ఇస్తాం. తర్వాత డబ్బులు ఏమైనా వస్తాయా? ఇప్పుడు అగ్గిపెట్టి ఇప్పుడు ఉన్నదే కాదు, అప్పట్లో ఈ టైంలో అగ్గిపెట్టి రేటు 50 పైసలు. ఇది నేను ఎందుకు అడుగుతున్నానంటే మనకి తెలియకుండానే గణితం, మ్యాథ్స్ నేర్చుకున్నాం, మనకు తెలియకుండానే జీడిఎస్ నేర్చుకున్నాం, మనకి తెలియకుండానే లాంగ్వేజ్ నేర్చుకున్నాం, మనకు తెలియకుండానే నాలెడ్జ్ నేర్చుకున్నాం, జనరల్ నాలెడ్జ్ నేర్చుకున్నాం. అంటే మన దృష్టిలో ఏముందంటే స్కూల్కి వెళ్ళి పుస్తకాలు పట్టుకొని అక్కడ ఎవరో ఒక టీచర్ పెట్టి చెప్పుకుంటే ఇదే నేర్చుకోవడం అని అంటున్నాం. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాల్సిన మొదటి విషయం ఏంటంటే తల్లి ఇన్ని రకాలుగా ఆలోచన చేస్తూ పిల్లలకి నేర్చుకుంటుంది. కొన్ని పనులు ఇస్తుంది, కొన్ని అనుభవం వచ్చినట్టుగా చేస్తుంది, ఇవన్నీ చేస్తుంది. సరే సరే ఇప్పుడు పోతాడు ఈ విషయానికి పోతాడు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నటువంటి తల్లులందరూ కూడా మీకు పెద్ద పిల్లలు ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఈ కార్యక్రమం దృష్ట్యా మీరు సంవత్సరం 6 నెలలు ఈ వయసు ఉన్నటువంటి పిల్లల తల్లులుగా మీరు ఇక్కడికి వచ్చారు. కాబట్టి పెంచేటటువంటి పెంపకం ఎలా పెంచాలి అనేటటువంటి దాంట్లో ఏంటంటే మాకు ఆ మాత్రం తెలీదా, మేము పెరిగాం, మా పిల్లల్ని కూడా పెంచేటట్టుగా చేస్తున్నాను అన్నది. ఓకేనా? ఇప్పుడు ఎంతమంది పిల్లల్ని వెంట తీసుకొచ్చారు? 6 నెలలు, సంవత్సరం సార్ చేయండి. మా పిల్లలు ఇక్కడ 6 నెలల పిల్లలు, సంవత్సరం పిల్లలు, అట్లాంటి వాళ్ళు చేయండి సార్. ఇక్కడ ఉన్నవాడు మీరు నడుపుతున్నారా? ఇంకా నడక సరిగా రావట్లేదు. మీరు వస్తుందా నడక? ఎవరు నేర్పారు నడక? నిలబడండి ఒకసారి. మీ వారికి మీరు ఎట్లా నడక నేర్పారు ఒకసారి చూపించండి. ఎట్లా వారు నేర్పారు? కూర్చోండి. మీరు నడవచ్చుందా? ఎట్లా నేర్పారు నడక? వాకరెందుకు? మీరు ఉండగా వీళ్ళకి నడక. మీరు ఇంటి దగ్గర ఎంత నేర్పారు నాకు అట్లా ఇక్కడ చూపించండి. ఇప్పుడు ఇద్దరు నడిపించారు కదా, చూశారు. అంటే
ప్రతిదీ మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎవరు కూడా ఏ విషయంలో ఫీల్ అవ్వకండి. మనందరూ నేర్చుకునేవాళ్ళం. నేర్చుకోవడం అనేటటువంటిది 99 సంవత్సరాల వయసు నేర్చుకుంటే ఉన్నాం ఏదైనా. ఇప్పుడు నడక నేర్పడం ఎట్లా నేర్పాలి? పరీక్షలు ఉచితంగా నిర్వహించబడను. నడిపించారన్నా అంటే కాలు పెట్టాడా పెట్టాడన్నా ఎట్లా అంటాడు? వదిలేసిన వదిలే 20 తలని కూర్చొని వస్తాడు. ఇది ఒక మరక. ఇప్పుడు 3 రకాలు చూడండి. ఇక్కడ వీరు నడిపించారు, వాళ్ళు నడిపించారు, వీరు నడిపించారు. ఇంకా నడిపించారు. ఇప్పుడు శిశువు నడవటానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఏ వయసులో చేస్తాడు? అందులో 11 దాకా ఆగుతున్నాడా? కొంచెం నిలబడుతుంటాడు. ఏ పక్కన నిలబడతాడు? అటుమాట ఈ గుంటూరులో శిశువులు ఏ వయసులో నిలబడుతున్నాడు? మన గుంటూరులో మాట్లాడుకుంటున్నాం కాబట్టి 9th మంత్ నుంచి నిలబడతారు. అప్పుడు దాకా ఏం మాట్లాడు? కొంచెం అన్నప్రాసన ఎప్పుడు చేస్తారు? 6 నెలల్లో పరిస్థితి నిలబడతాడా? వాళ్ళ కట్టాడు పోతున్నాడు. కొంచెం ఈ అన్నప్రాసన అయ్యి కొంచెం లోపలికి సాలిడ్ ఐటమ్ కూడా వెళ్ళిన తర్వాత ఏం చేస్తాడు? 8 నెలల 9 నెలలు కూర్చోవడం నిలబడడానికి ప్రయత్నం. మొట్టమొదటిగా శిశువు నిలబడాలనే కోరిక ఎప్పుడైతే తన అంత ప్రేరణలో వచ్చిందో ఏ పట్టుకొని నిలబడతాడు? మంచం ఫస్ట్ అది మీరు బాగా గమనించండి. పిల్లలు ఏ పట్టుకొని నిలబడతారు? గట్టిగా చెప్పండి. మొట్టమొదట మీరు ఆ చిన్న వయసులో మీరు ఏ పట్టుకొని నిలబడతారు? ఇది కరెక్ట్. ఇప్పుడు ఏంటంటే చీరలు కట్టడం పంచాయతీ పెట్టుకున్నాయి కాబట్టి దాని మాత్రం లేదు. కాబట్టి మొట్టమొదట శిశువు ఎందుకని అమ్మ చీర కుర్చీలు కట్టుకొని నిలబడతారు? మిగతానేది గిరిపోడుగా వెరీ గుడ్. ఏంటది? అనేది కాదు, పడితే వెంటనే పట్టుకుంటుంది. ఒకవేళ నా చేయి దాడి నీకు కింద పడిపోతుంది, ఏం చేస్తుందండి? పట్టుకుంటుంది. అందుకని మొట్టమొదటి ప్రయత్నం దేంట్లో జరుగుతుంది? మంచం గోళ్ళు కుర్చీలు కాదు, ఎంత జరుగుతుంది? ఇది గుర్తుపెట్టుకోవాలి. కానీ అట్లా శిశువు నిలబడే ప్రయత్నం చేస్తున్నప్పుడు మనం ఏం చేస్తాం? శిశువు నిలబడడానికి ప్రయత్నం చేస్తున్నాడు అనే విషయం అర్థమైంది. తల్లి చీరలు కుర్చీలు పట్టుకుని నిలబడే ప్రయత్నం చేస్తున్నప్పుడు అర్థమైంది. ఇక్కడ ఏం చేస్తాం? ఎలా చేస్తాం? అమ్మగారులు మీకు ఎట్లా నేర్పారని మీకు తెలియదు కాబట్టి ఇదే నాకు చెప్పారు కదా, ఇక్కడ కొన్ని విషయాలు నేర్చుకోవడానికి వచ్చామని చెప్పి. మొట్టమొదటి ఏం చేస్తుందంటే కింద కూర్చున్నటువంటి శిశువుకి వేళ్ళెత్తి పట్టుకునే ప్రయత్నం చేస్తారు. జారిపోతుంది, మళ్ళీ కింద కూర్చుంటుంది, నిదానంగా చేయి పట్టుకుంటుంది, అలా పట్టుకొని నిలబడతారు. నిలబడిన తర్వాత నడవాలి కదా. ఎట్లా నడవాలి? కాలు మీద కాలు కాదు, వాకర్లు కాదు. ఒకసారి ఈ సంవత్సరంలో శిశువు తల్లి నిలబడండి. మీ దగ్గర సంవత్సరంలో ఉన్న వాళ్ళు నిలబడండి త్వరగా. సంవత్సరం నిలబడండి. అలా నిలబడండి. సంవత్సరంన్నర 6 నెలలు 8 నెలలు నిలబడండి. ఇప్పుడు చూడండి, శిశువుని నడిపిస్తాను, నడక నేర్పాలి. కొంత వచ్చింది, నడక నేర్పే ప్రయత్నం చేయాలి. కొంతమంది వేలు పట్టుకోండి, రేపే మనం దాన్ని గుర్తుపెట్టుకోవాలి. అదే పట్టుకోండి, వేలు పట్టుకోమని. మీరు
అర్థమైందా? మనకు అట్లా ఏర్పడి ఎట్లా నడిపించారు వాళ్ళు, ఎట్లా నడిపించారు, మనకి ఎట్లా నడపాలి అర్థమైంది కదా. అంటే మా పిల్లలు మనకు అయిపోయింది అనుకోండి, తర్వాత మీ జనరేషన్ ఫస్ట్ జనరేషన్ బాధ్యత వచ్చినప్పుడు గుర్తు పెట్టుకోండి. ఇది నడక నేర్చేటటువంటి ప్రయత్నం ఏం నేర్పుతుంది. అదే ఇద్దరు ఎవరెవరు నచ్చినప్పుడు నేర్చుకుంటున్నారు. నాగద్దు వీటిలో గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే వీటిలో గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే వేదని వాళ్ళు పట్టుకొని ఆ గ్రిప్తో నడవడం కోసం మనం కోఆపరేట్ చేయాలి. అంతేగాని మనం లాక్కెళ్ళిపోకూడదు, మనం చేయమనుకో లాగకూడదు. అవసరమైతే మళ్ళీ వేడి వదిలేస్తున్నప్పుడు మళ్ళీ సపోర్ట్ ఇవ్వాలి, మనం పొంగోవాలి, పట్టుకోమనాలి. దీంట్లో ఎన్ని రకాల పనులు జరుగుతాయి. చెయ్యి గట్టిగా పట్టుకోవడం, సరైన డైరెక్షన్లో నడవడం కోసం మనం అడుగులు వేయటము, తల్లి వేగం కూడా ఎట్లా ఉండాలి, స్పీడ్ లో నడవకూడదు, నిదానంగా నడవాలి. ఇది నడిపించేటటువంటి సిస్టమ్. తర్వాత ఎప్పుడైతే కొన్ని వస్తువులు పట్టుకున్నాడు అనుకున్నప్పుడు ఏం చేయాలి, మనం ఏ మాట వస్తువులు ఇస్తాం. ఆయన తాడిపెట్టి తాగుతారా, తాడిపెట్టి తాగండి పెట్టి వెరీ గుడ్. ఏ వస్తువులు ఇవ్వాలి, ఏదైతే బొమ్మకి తాడు ఉంటుంది ఆ తాడు పట్టుకొని తాను వెనక్కి నడుచుకుంటూ ఈ బొమ్మను ముందుకు లాగుతుంది. ఇలాంటివి కాబట్టి ఆట వస్తువులు కూడా అతనికి వచ్చే వాళ్ళు ప్రతిదీ కూడా నోట్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఏది ఇవ్వండి నోట్లో పెట్టుకుంటుంటారు. ఎందుకని ఎందుకని ప్రతిదీ నోట్లో పెట్టుకుంటారు. పళ్ళు వస్తాయి కాబట్టి దురద పడుతుంది కాబట్టి కొరకాలని అనిపిస్తుంది కదా. కొరకాలని అనిపించేటప్పుడు పిడికిటి కాయని ఇస్తారు. గుర్తుంటుందా, తెలుసా మీకు ఏంటి పిడికిటి కాయ అంటే? బయట మార్కెట్ లో దొరికే ప్రతిదీ కూడా తీసుకొచ్చి డంపు చేయకండి నీళ్ళతో. అర్థమైందా? ప్రతి వయసులో ఆ వయసులో పిల్లలకి ఎట్లాంటిది ఇవ్వాలో, కెమికల్స్ కూడా ఎటువంటి కెమికల్స్ వాడినటువంటిది ఇవ్వాలో అవే ఇవ్వాలి. ఉదాహరణకి పిడికిటికాయ అని చెప్పి చెక్కతో తయారు చేసినటువంటి ఉంటుంది. ప్రత్యేకించి వితౌట్ కెమికల్స్, రసాయనాలు ఏమీ కలవనటువంటి చెట్టు నుంచి వచ్చినటువంటి కలర్ని తీసుకొని అప్లై చేసినటువంటి బొమ్మలు ఉన్నాయి. ఏటి పప్పాక అన్నవరం దగ్గర ఆ ఏటి పప్పాక బొమ్మల్లో ఇవన్నీ ఉన్నాయి. కానీ దాన్ని నోట్లో పెట్టుకున్నప్పుడు కూడా పిల్లలకి ఏం కాదు, రంగేమంటదు. రెండోది అదేవిధంగా నాలుగుతో నాకినప్పటికీ కూడా ఇవ్వను. కాబట్టి ఆట వస్తువులలో ఇట్లాంటి విషయాలు ఆలోచన చేయాలి. అది ఇదొకటి. తర్వాత ఆహారం విషయంలో ఏం పెడుతున్నారు మీరు? ఒకటేమో నడక, రెండోదేమో వస్తువులు పట్టుకోవడం. నోట్లో పెట్టుకునేటటువంటి సందర్భంలో ఏమి అందుబాటులో ఉండాలి, అవి కానీ ప్లాస్టిక్ వస్తువులు ఉండకూడదు. బయట దొరికేటటువంటి చెక్క బొమ్మల్లో కూడా ఏ కలర్ బట్టి ఆ కలర్ వేసినట్టు తీసుకొచ్చి ఇంట్లో పెట్టకూడదు. ప్రత్యేకించి ఇది కెమికల్స్ కలవనటువంటి కలర్ ఉన్నటువంటి ఉంటేనే తీసుకోవాలి. దొరుకుతున్నాయి బయట. తర్వాత ఫుడ్ విషయంలో ఏం చెప్పండి? ఫుడ్ ఏమాహారం త్వరగా డైజెషన్ అయ్యేటటువంటి ఏం పెడతారు? మీ చిన్నప్పుడు మీ అమ్మగారు వాళ్ళు మీకేం పెట్టారు? లేదా అన్నప్రాసం తర్వాత అరటిపండు పెట్టారు. ఇలాంటి దేంతో తయారు చేశారు? పౌడర్ తయారు చేశారు. మరి మీ పిల్లలకి మీరే పెట్టారు. పెట్టారా కాకుండా ఏం పెట్టారు? సిర్లాక్ పెట్టారట. అవసరమా సిర్లాక్? సిర్లాక్ అవసరమా? ఏం పెట్టారు పిల్లలకి? మీకైతే ఉప్పు కావాలి, మీ పిల్లలు ఏమని చేయండి. కాబట్టి గుర్తు పెట్టుకోండి, ఇవన్నీ గుర్తు పెట్టుకోండి. యాక్చువల్ ఇలాంటి సమావేశాలకు వచ్చేటప్పుడు నేను అక్కడికి వెళ్ళిన పేరెంట్స్ పుస్తకం తెచ్చుకున్నాను, చెల్లి తెచ్చుకోమని చెబుతున్నాను. సరే ఇక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ పుస్తకం పెట్టి తెచ్చుకోలేదు, కానీ గుర్తు పెట్టుకోండి. వాళ్ళ ఫుడ్ విషయంలో కూడా ఇంట్లో తయారు చేయాలి. బియ్యాన్ని కొంచెం లైట్గా మంచి బియ్యం కాకుండా వేయించి, పప్పును కూడా వేయించి, రొట్టెని కట్ట మరీ పూర్ణం కాకుండా రవ్వలాగా తెచ్చి ఆ రవ్వని ఉడికించి దాంట్లో నెయ్యి కలిపి వాళ్ళకి ముందు పెట్టాలి, దాని చేస్తూ పెట్టాలి, ముందు చేస్తూ పెట్టాలి. సిరిలాక్ ఎప్పుడైనా మీరు సిరిలాక్ ప్యాకెట్ కొన్నారు, కానీ సిరిలాక్ ప్యాకెట్లో ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ చదివారా? ఎంత పెట్టుకుంటున్నారు సిరిలాక్ ప్యాకెట్? 300 అబౌవ్ హోమ్గా. ఇప్పుడు నేను మనం అనుకున్నటువంటి మెటీరియల్ ఎంతలో తయారైపోతుంది? 60-70 కూడా కాదే, మన కేజీలు ఉండేస్తానే.
ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ముగ్గు తయారు చేసేటటువంటి కూడా వారం వారం తయారు చేయాలి. అర్థమైంది? ఒకేసారి 2 నెలలకి ఈ రిస్క్ ఎవరు పడతారని అనుకో, వారం వారం తయారు చేసుకోవాలి. దాని మహా అయితే ఉండేటువంటి ప్రతి 20 రూపాయలు కట్టేకూడదు, 2 రూపాయలు పెట్టుకుంటున్నాను, అవసరం లేదు. దాని మీద డైరెక్షన్స్ ఏముంటే తెలిస్తే మీరు చదవండి. దాంట్లో వెళ్ళేటప్పుడు ఖాళీ డబ్బా ఏమైనా దొరుకుతుంది చూడండి. ఇన్ని డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద మాత్రమే ఈ పాటను కలపాలి, తర్వాత ఈ రకంగా తినిపించాలి, తర్వాత కలిపిన వెంటనే ఇన్ని నిమిషాల్లోనే దాన్ని తినిపించాలి. ఇవన్నీ అవసరం మనకి. దాని అర్థం ఏంటంటే మనం సేఫ్ సైడ్ చూసుకుంటారు. ఏమని ఒకవేళ తిన్న తర్వాత వాడు వాస్తేనే విరోధమైనా నాకు సంబంధం లేదని చెప్పి చెప్తున్నాడు అక్కడ. అర్థమైందా? అప్పుడు సిరిలాక్ అనేటటువంటి తినిపించదు. ఏం తినిపించాలి? ఉప్పు తినిపించాలి. కొంచెం వాడు జీర్ణం చేసుకునేటటువంటి వ్యక్తి వచ్చిన తర్వాత అన్నాన్ని ముందుగానే ఏమేమి వేయాలి అన్నంలో? ఇట్లాంటి ఏవైతే వేసి తల్లి ఆకురస్తైన భోజనం కాదు, తల్లి చేస్తూనే తింటుంటారు, స్కూల్తో తింటుంటారు. ఆ పిల్లలకి మేము భోజనం స్కూల్తో తింటున్నాం అంటున్నాం. స్కూల్తో వాడు ఏం చేయాలి? ఇక్కడ నుంచి ఈరోజు సాయంత్రం నుంచి చేతితోనే పెట్టాలి. మీ చేతి శుభ్రంగా వాష్ చేసుకొని చేతితోనే చక్కగా తినిపించాలి. స్కూల్తో వద్దు, ఎందుకనొద్దు? మనం ఎందుకనొద్దు? స్కూల్తో ఎందుకు తినిపించాలి? చేతితో అంతే కదా? వెరీ గుడ్. చేతితో తినిపిస్తే ఎఫెక్షన్ అర్థమైందా? ఆ మాతృత్వం అనేటటువంటిది, ఆ భావన చేతితో ముద్దలు చదువుతుంది. అందుకనే ఉన్నారు అమ్మ చేతి గోరు ముద్ద అన్నారు, కానీ స్కూల్ చేతి గోరు ముద్ద అన్నది కదా. ఏమన్నారు? అమ్మ చేతి గోరు ముద్ద. అమ్మ ప్రేమని రంగరించి భోజనం పెడుతుంది. అర్థమైందా? అందుకనే తల్లి ఉండేటప్పుడు, పెట్టేటప్పుడు, శిశువు చూసుకునేటప్పుడు ప్రతి దాంట్లో కూడా హృదయాన్ని పెడుతుంది. అందుకనే మాతృత్వ భావంతో పెడుతుంది కాబట్టి ఆ శిశువు కూడా చక్కగా ఆరోగ్యంగా ఎదుగుతాడు, తెలివితేటలు కలిగినటువంటి వాళ్ళు తయారవుతాడు. ఇంకా భోజనం పెట్టడం అలాగే మాటలు నేర్చుకున్నారా పిల్లలకి? ఏమేమి మాటలు నేర్చుకున్నారు? అది వచ్చింది అత్త, తాత, నాయనమ్మ ఎన్ని అయిపోయిన తర్వాత కానీ పిల్లలు మాటలు నేర్పడం అట్లా అనేటటువంటి దాంట్లో బెలూన్స్ ఉన్నాయి కూడా. బెలూన్స్ పెట్టండి త్వరగా. పిల్లలు స్పష్టంగా మాట్లాడాలంటే మీరు కొన్ని ఎక్సర్సైజ్ చేయాలి. మీ పిల్లలతో కూడా చేస్తాను సెలవు డిక్టేట్ పిల్లలకి కాదు, పెద్దవాళ్ళకి. ఆ బెలూన్ గాలి వదలండి, కొత్త బెలూన్లే అనుమానించండి. ఊదండి, గట్టిగా ఊదండి. ఇప్పుడు మీరు ఈ బెలూన్లో గాలి నింపడానికి ఏం చేసేటటువంటి పని ఏం చేశారు? గాలి తీసుకున్నారు, దాంట్లో గాలి నింపారు, మళ్ళీ తీసుకున్నారు, నింపారు. ఏం జరిగింది ప్రక్రియ? శ్వాస తీసుకోవడం, శ్వాస వదలడం. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ సంవత్సరం నుంచి శిశువులు స్పష్టంగా మాట్లాడాలంటే ఈ బెలూన్ ఊదించాలి. అర్థమైందా? బెలూన్ ఊతారా? సంవత్సరాల బెలూన్ ఊదరా? ఊదరా? ఎప్పుడు ఊతారు వాళ్ళు? ఏ వయసులో ఊతారు? 2 సంవత్సరాల వయసులో ఊతారు లేదా? అంటే వాళ్ళు ఊదాలంటే మీరు ఏం చేయాలి? బెలూన్ ఇప్పుడు మీ చేతికి ఇచ్చిన నుంచి ఊదరా అని చెప్పి ఊతారా? ఏం చేయాలి మీరు? ఎదురుగా కూర్చోబెట్టుకోవాలి. అర్థమైంది? ఇప్పుడు మీ పిల్లలు మీరు ఎదురుగా కూర్చోబెట్టుకోండి. కొన్ని పిల్లలు తెలియదు. ఏ వయసు పిల్లలతో వాళ్ళకి పిల్లలుగా ఉంటాయి. 2 సంవత్సరాల వయసు ఉన్నట్టు మీరు చూపించండి. నేను చూపిస్తున్నాం కాదు, మీరు తీసుకోండి. వాళ్ళ తల్లి దగ్గర ఉండాలి, పాప దగ్గర ఉండాలి, ఇద్దరి దగ్గర ఉండాలి. త్వరగా చిన్నపిల్లలు వదిలేరు. కొంచెం 2 సంవత్సరాలు ఎదురుగా కూర్చోబెట్టుకొని ఎలా పోదాలో మీకు నేర్పండి ఒకసారి. అక్కడ
కూర్చోబెట్టండి, కూర్చోబెట్టండి. ఆయన ఏం కావాలంటే ఆయనతో తెలియనివ్వండి, ఆయన కూర్చోండి. ఆయన దగ్గర పంపించి ఆయన కొట్టమండి. మీరు అన్నిటికీ తిరిగారు సాయం చేసుకోండి. ఇవన్నీ ఇంటి దగ్గర మీరు ప్రాక్టీస్ చేస్తే మీ పిల్లలకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క సామర్థ్య నిర్మాణం చూడండి. ఈ వయసులో వదలే ఇప్పుడు మీ అందరికీ దగ్గర బౌల్ వచ్చింది, స్ట్రా వచ్చింది చూడండి. మీకు మీ పిల్లల మధ్యలో బౌల్ ఉండాలి. ఎదురుగా కూర్చోబెట్టుకోండి, మీ వ్యక్తి కూర్చోబెట్టుకోండి. అలాగే మీరు పట్టుకోండి, పట్టుకోండి. ఇప్పుడు మీరేం చేయాలంటే మొట్టమొదట సారీ ఈ బౌల్లో ఉన్నటువంటి ఏదైతే చింతకాయ రసంతో మీరు ఆ స్ట్రాతో గట్టిగా ఊరి దాంట్లో పెట్టి దాంట్లో కిందే ఉండాలి, బౌల్ కింద ఉండాలి. కింద పట్టుకోవద్దు, ఒళ్ళో పెట్టుకోవద్దు. బాగా ఊర వాళ్ళు అబ్జర్వ్ చేసేటట్టు చూడండి, పిల్లలు అబ్జర్వ్ చేసేటట్టు ఊరండి, గట్టిగా ఊరండి. లోపల పెట్టు. ఓకేనా? ఇప్పుడు ఆపండి. మీరు స్ట్రాని తిప్పి పొడవండి. మీరు ఆ ఉప్పుడిగా రసంలో పెట్టినటువంటి వైపు పొడవండి. ఇప్పుడు గమనించండి, జాగ్రత్త వినండి వినండి. మీరు పెద్దవాళ్ళు కాబట్టి మీరు స్ట్రాని అట్లాగే నోట్లో పెట్టుకుని చూస్తూ వచ్చారు. కానీ పిల్లల విషయానికి వచ్చేటప్పటికి జాగ్రత్త వినండి. పిల్లల్ని ఏం చేయాలంటే కొంచెం ఊదమన్నారు, మళ్ళీ నోట్లో తీసేసారు, మళ్ళీ గాలి పెట్టుకున్న తర్వాత మళ్ళీ స్టా పెట్టాలి. అట్లాగే ఉడికితే ఉడికే రసం నోట్లో అర్థమైందా? అందుకని ఏం చేయాలి, రాని ఒకసారి ఊదమని మళ్ళీ నోట్లో తీసేసి మళ్ళీ స్టాప్ తీసుకున్న తర్వాత మళ్ళీ నోట్లో పెట్టు. అదేంటి ఆ పని పిల్లలతో చేయించండి. ఎవరెవరైతే ఊదగలుగుతారో వాళ్ళతో చేయించండి. ఒకసారి ఊదిన తర్వాత మళ్ళీ నోట్లో తీసేయాలి, మళ్ళీ గాలి పెట్టుకున్న మళ్ళీ స్టాప్ పెట్టాలి. స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యితో దాన్ని లైట్గా చుట్టవేటువంటి లేకపోతే నాజిల్ డ్రాప్స్ అన్ని కూడా ఈ ప్రకృతి వైద్యంలో దొరుకుతున్నాయి. లో ఉత్పత్తి దాంట్లో దొరుకుతున్నాయి. అది వేసినట్లయితే జాతులు ఉన్నట్టు. అందుకని ఉదయం ఏం చేయాలంటే మీరు పిల్లలు వేసిన తర్వాత స్నానం చేసే ముందు మీరు చిన్నపిల్లలకి స్నానం చేయించారు కదా, ఎలా చేయించారు? ఒకసారి మీ పిల్లలు పడుకోబెట్టినప్పుడు కాలు కాపాడుతుంది, కాలు కాపాడు. పెద్ద అయినప్పుడు కూడా ఒకసారి కాలు కాపాడు. ఎలా పడుకోబెట్టారు? ఎట్లా పడుకోబెట్టింది? పడుకోబెట్టినప్పుడు స్నానానికి
ముందు ఏం చేసేవారు? కొబ్బరి నూనె రాశారు. రాసేటప్పుడు ఏమేం చేశారు? ఆ? ఇప్పుడు కూడా వేసేవాడు, మీ మిస్సెస్ లాగేవాళ్ళు కదా, చెవులెక్కి లాగేవాళ్ళు కదా, ఇవన్నీ చేశారా? వారు చేయలేదట. ఎవరు చేశారు? ఇవన్నీ దేనికి చేసేవాళ్ళు? ఇప్పుడు మీరు పని చేయండి, నేను చెప్తున్నాను తెలియదు. ఇప్పుడు మీ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, 2వ సంవత్సరంలో వాళ్ళని ఇప్పుడు మళ్ళీ కూర్చోబెట్టి అసలు బాత్రూమ్ తీసుకుని స్నానం చేస్తారు కదా మీరు. కానీ ఈ బాత్రూంలో తీసుకెళ్ళి స్నానం చేసే ఇంటి దగ్గరే ఉన్నారు, వాళ్ళు స్కూల్కి రారు ఇంకా పిల్లలు. వాళ్ళకి కొన్ని మీరు ఎదురుగా కూర్చోబెట్టుకొని జాగ్రత్తగా నేర్చుకు వాళ్ళు నేర్పుతారు. అట్లా చేయాలన్నట్టు నేను చెప్తాను. సరిగా వాళ్ళు వదిలేయండి, పిల్లలు వదిలేయండి, పిల్లలే గుర్తుపెట్టుకొని మీరు నడవనే ఉంటే అక్కడే చూడండి, నా వైపు చూడండి. సరిగా కూర్చోండి, సరిగా ఎట్లా పెట్టుకోండి, చేతులు ఎట్లా పెట్టండి, నేను ఎట్లా పెట్టాను. పిల్లలకి చెప్పాలి, పిల్లలు మన ముందు ఉండాలి, మన వైపు చూస్తున్నారు. వాళ్ళు నేనేం చేస్తాను నువ్వు అట్లా చేయమని చెప్పాలి. చేతులు ఎట్లా పెట్టు, చేతులు ఎట్లా పెట్టు, నేను ఎట్లా పైకి తీసుకెళ్ళాను అట్లా తీసుకెళ్ళు. అరచేతులు కూడా ఎట్లా ఉన్నాయి చూడాలి మీరు. మళ్ళీ చేతులు కింద తీసుకోండి, చేతులు పెట్టండి, పొట్టలు తీసుకోండి, ఇట్లా పెట్టండి, మరోసారి తీసుకురండి, గట్టిగా ఇట్లా పెట్టండి. ఇది కొంచెం 2 సంవత్సరాల వయసులో కాస్త చేతులు భుజాలకు సంబంధించినటువంటి కొంత వ్యాయామం. ఈ తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు చెప్తాను, నేను చూపుడు వేయండి, చూపుడు వేయలేక అర్థమవుతుందా? 2 సంవత్సరాలు దగ్గర పెట్టండి, ఈ పనులన్నీ కూడా మీరు చూస్తుంటే మీరు చూపిస్తుంటే పిల్లలు చేయగలిగిన చేయలేరు చేయగలుగుతారు కదా. ఇది ఆ వయసులో పిల్లలకి సూక్ష్మ వ్యాయామం శుద్ధిక్రియ అంటే శరీర భాగాలను శుద్ధి చేసేటటువంటి పని. ఇంతవరకు చేసేటంటే తల భాగాలన్నీ కూడా యాక్టివ్ అవుతారు అన్నమాట. తర్వాత కొన్ని వస్తువులు పట్టుకొని వాళ్ళు చేయగలగాలి. బాగున్నాయా? బాగా ఇట్లా ఇంట్లో ఇక్కడ ఏంటంటే 7 మంది శిశువులు ఉన్నారు కాబట్టి ఇన్ని బాత్రూమ్లు తీసుకున్నారు. ఇంటి దగ్గర 4-5 పెట్టుకోవాలి, ఇలాంటి పెట్టుకొని ఇంకొకటి పట్టుకున్నామన్నా మనకు 2 పెట్టుకున్నామంటే ఏం చేస్తారు వాళ్ళు? అంతేనా? చేస్తాం. కానీ 2 తేవాలంటే ఏం చేస్తారు చెప్పండి. మీరు ఎవరైనా మీ పిల్లల చేత 2 తీసుకురామని చెప్పండి, 2 తీసుకురామని చెప్పండి. 2 తీసుకురామని చెప్పండి. ఎవరైనా తెప్పించారా
బెలూన్ కావాలి. కాబట్టి తీసుకురాగలిగింది. మీరు ఎందుకు తీసుకురాలేకపోతున్నారు? చిన్న పిల్లలు ఇప్పుడు మీరు నేర్పండి. ఎవరైనా ఎట్లా తీసుకురాలో నేర్పండి. గడ్డి తీసుకురాలో నేర్పండి. బెలూన్ ఎదురే బెలూన్ పక్కన పడి బెలూన్ పక్కన పడి గడ్డి ఎట్లా తీసుకురాలో నేర్పండి. ఇప్పుడు చూడండి, వాళ్ళ పాప 3 సంవత్సరాలు కదా 3 బతికెళ్ళి చూడండి అక్కడ. ఇంకా ఇప్పుడు అందరూ కూడా మీ పిల్లల చేత అర్థపెట్టు అన్నయ్య త్వరగా నమ్మకమ్మా. దాంట్లో వేయించాలి అందరూ. ఇంకో వాటర్ ఓకే. పిల్లలు కరెక్షన్ చేసి అలాగే అయిపోతుంది. ఈ పిల్లల యొక్క చేతుల యొక్క వేళ్ళు మనలాగా వస్తువుని పట్టుకోవడానికి వీలుగా ఉంటాయండి. మనం ఎట్లయితే పట్టుకుంటామో అట్లా పట్టుకోగలుగుతున్నారు వాళ్ళు. పాలు పట్టుకునే ప్రయత్నం చేస్తారు, పడిపోతుంది. ఎందుకని అదే ఆ గ్రిప్ ఎక్కడి నుంచి వస్తుంది? గ్రిప్ మనం పెట్టే పిల్లలకి పెట్టచ్చు. అంటే గ్రిప్ గ్రిప్ రావాలంటే ఏం చేయాలి? ఎలాంటి పనులు చేస్తారు? ఇంట్లో చూడండి, చూస్తున్నటువంటి తల్లు చెప్పండి, నేను వంట చేస్తున్నప్పుడు మా శిశువుల్ని నేను ఇన్వాల్వ్ చేస్తాను. అట్లాంటి తల్లు చేస్తాను. ఇంట్లో మీరు వంట చేస్తున్నప్పుడు, అంటే భోజనం తయారు చేస్తున్నప్పుడు, అది కిచెన్లో వర్క్ చేస్తున్నప్పుడు, అది ఇంట్లో మీరు పనుల్లో ఇన్వాల్వ్ అయినప్పుడు మీతో పాటు మీ పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేస్తాను. అట్లాంటి వాళ్ళు చేస్తారు. మీరు ఏ పనులు ఇన్వాల్వ్ చేస్తున్నారు? అది తిన్నా కలిపే తెమ్మంటే తెస్తాను. మీరు వైద్యులకు కూరగాయలు తెమ్మంటే తీసుకొస్తాను. మీరు ఏ వెజిటబుల్ తెమ్మంటే ఆ వెజిటబుల్ తీసుకొస్తాను. చపాతీ మీద నొక్కిస్తున్నాను. ఏమండి? అది మీ స్పెషల్కి వచ్చింది. ఏ పని చేయించారు? ఇంట్లో ఏ పనులు చేస్తున్నారు? గ్లాసు వాటర్ తెమ్మని తెస్తారు. ఏ వయసు? 1.5 years. గ్లాసు తీసుకొస్తున్నాను నీళ్ళు. ఇప్పుడు మీరు చెప్పినటువంటి పని చేస్తున్నప్పుడు ఏమేమి నేర్చుకుంటున్నారు పిల్లలు చెప్పండి. మీరు ఏదైతే ఒక పని చెప్పారు, ఆ పని చేస్తున్నారు అంటే వాళ్ళు ఏమేమి నేర్చుకున్నారు? ఉదాహరణకు అది తీసుకురా అన్నారు. ఆ తీసుకురా అనేటటువంటి దాంట్లో వాళ్ళు ఏమేమి నేర్చుకున్నారు చెప్పండి. ఆ వస్తువుని ఏమంటారు? ఏదైతే నేను చెప్పానో ఆ వస్తువు ఎలా ఉంటుంది చూడండి. ఆ వస్తువుని పట్టుకోవాలంటే ఒక చేయి కావాలా, 2 చేతులు కావాలా? ఇవన్నీ తెలుస్తున్నాయి కదా. ఇది జ్ఞానమా కాదా? దీంతో పాటుగా వాళ్ళకి జరిగేటటువంటి సామర్థ్యం ఏంటంటే చేతులతో వస్తువులు పట్టుకోవటం. చేతులతో వస్తువులు పట్టుకోవటం అనేటటువంటి వస్తే రేపు స్కూల్కి వచ్చిన తర్వాత ఏం ఉపయోగం చెప్పండి?
ప్లేట్ పెన్సిల్ పట్టుకోవచ్చు, బుక్ పట్టుకోవచ్చు, ఇవన్నీ. ఆ గ్రిప్ నేర్పాల్సినటువంటి వయసు ఎక్కడ? ఇంటి దగ్గర పిల్లలకి ఈ రకంగా నేర్పేటటువంటి ప్రయత్నం. అసలు మీరు మీ ఇంట్లో ఉన్నటువంటి మొక్కలు ఎప్పుడైనా తీసుకెళ్ళి ఈ మొక్క ఇది లేకపోతే ఈ పువ్వు దగ్గర మీరు ఎవరైనా చెప్తున్నారా? మొక్కలు ఇంట్లో మొక్కలు లేవంటే అపార్ట్మెంట్ లో కూడా టెర్రస్ లో ఇవాళ మన పేపర్లో 100 రకాల కూరగాయలు పండిస్తున్నారు. టెర్రస్ 100 రకాల కూరగాయలు మన పేపర్లో. అంటే మనం శిశువుల గురించి అయినా ఆలోచించాలి, అర్థమైందా? ఇప్పుడు మీరు మీ శిశువు గురించి తెలుసుకోవాలంటే మీరు శిశువులో మారితే తెలుసుకుంటారా, మీరు పెద్దవాళ్ళగా ఉంటేనే తెలుసుకుంటారా? మీరు వాళ్ళలాగా మారాలి. వాళ్ళకి ఏం కావాలో తెలుసుకోవాలి, వాళ్ళు ఏం అవసరమో తెలుసుకోవాలి. ఆ రకంగా తెలుసుకున్నప్పుడు వాళ్ళు ఆ రకంగా మారడానికి అవకాశం ఉంది. కానీ ఇంటి దగ్గర మీరు ఇప్పుడు కూరగాయలు తెమ్మన్నారు, ఉదాహరణగా ఆ పచ్చిమిరకాయలు పట్టుకురా, లేదా బెండకాయలు పట్టుకురా, వంకాయలు పట్టుకురా అన్నారు. ఆ పట్టుకురా అనే వాళ్ళు ఏమేమి నేర్చుకుంటున్నారు? వాళ్ళు వాటి పేరేంటి, ఆ పేరుతో పిలిచే వస్తువు ఎట్లా ఉంటుంది, దాన్ని ఎలా పట్టుకోవాలి. ఇప్పుడు వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు? మీరు దాన్ని కట్ చేస్తున్నారు. కట్ చేసి ఏం చేస్తున్నారు? కూర తయారు చేస్తున్నారు. ఈ ప్రాసెస్ అన్ని ఎవరు చూస్తున్నారు? అంటే వంకాయ దేనికి పని చేస్తుంది? కూరకి పనిచేస్తుందని తెలుసు. తిన్న తర్వాత తెలుస్తుంది వంకాయ పనికిరాదని కూరకి. అర్థమైందా? కొంతమంది వంకాయ కూర తెస్తే తింటే వంకాయ కూరే తినాలనిపిస్తుంది. కొంతమంది వంకాయ కూర తెస్తే అసలు వంకాయ అనేది కూరకు పనికిరాదేమో. కాబట్టి ఈ ప్రాసెస్ అంతా కూడా మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు వాళ్ళు, ఇది గుర్తుపెట్టుకోవాలి. అందుకనే ఈ 2-3 సంవత్సరాల పిల్లలు ఒకటేమో అంతఃప్రేరణతో నేర్చుకుంటారు. నేర్చుకునేటటువంటి అట్లా అంతఃప్రేరణ. ఇప్పుడు నేను నిలబడాలి, నేను మాట్లాడాలి, నేను మాట్లాడాలి, అది మీరు చెప్తే జరుగుతుందా వాళ్ళంతటి వాళ్ళు జరుగుతుందా? ఆ వయసు వచ్చేటప్పటికి వాళ్ళంతటి వాళ్ళకి జరుగుతుంది. రెండోది ఏంటంటే అనుకరణ ద్వారా నేర్చుకుంటారు. అనుకరణ అంటే మనం చూసి నేర్చుకుంటారు. మూడోది ఏంటంటే అనుభవం ద్వారా నేర్చుకుంటారు. అనుభవం అంటే ఎక్స్పీరియన్స్. ఇప్పుడు చూడండి, మీ ఇంట్లో కరెంటు పోయింది, ఇన్వర్టర్ లేదు, క్యాండిల్ వెలిగించారు, సంవత్సరం పిల్లవాడు మాటికి ఏం చేస్తుంటాడు? పట్టుకోవడానికి మీరేం చేస్తుంటారు? అంటే లాగేస్తారు. కానీ వాడి జన్మలో అక్కడికి వెళ్ళకూడదు అనేది ఎప్పుడు తెలుస్తుంది? ఒకసారి ముట్టుకుంటే కాల్తుంది కదా, మీరు తర్వాత వెళ్ళి పట్టుకున్నా పెట్టుకుంటారు. ఇది అనుభవం అన్నమాట. అనుభవం ద్వారా తెలుస్తుంది. కానీ 3 రకాలు. ఒకటి దీని ద్వారా అంతఃప్రేరణ, లోపల నుంచి ఆ వయసులో ఏదైతే జరగాలో సహజంగా జరిగేటటువంటి. రెండోది ఏంటంటే అనుకరణ, మూడోది అనుభవం ద్వారా. ఈ అంతఃప్రేరణ అనేటటువంటి మనం చేసేదే లేదు. వాళ్ళంతటి వాళ్ళే పాల్గొంటారు, వాళ్ళంతటి వాళ్ళే నిలబడే ప్రయత్నం చేస్తారు. మిగతా 2 ఉన్నాయి చూసారా, అవి మనం జాగ్రత్త పడాలి. ఏంటో 2 అనుకరణ. ఎవరిని చూసి అనుకరిస్తారు అంటే అప్పుడు ఎట్లా ఉండాలి? ఇంట్లో పిల్లలు, పెద్దవాళ్ళు వీళ్ళందరూ కూడా ఆ శిశువు కంటే పెద్దవాళ్ళందరూ ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎలా వ్యవహరించాలి. ఇప్పుడు ఇంట్లో ఉన్నటువంటి పెద్ద శబ్దాలు వచ్చినాయి అనుకోండి, చిన్న వయసులో 6 నెలలు 8 నెలలు వయసు ఉన్నటువంటి లేదా సంవత్సరం లోపు ఉన్నటువంటి శిశువులు ఉన్నటువంటి ఇంట్లో సౌండ్ పెద్దగా వచ్చిందనుకోండి, శబ్దం వచ్చిందనుకోండి, అన్నీ ఏం చేస్తారు? వాళ్ళు ఉలికిపడి ఏరుస్తుంటారు. కాబట్టి పెద్దవాళ్ళు మాట్లాడుకునేటప్పుడు ఎట్లా ఉండాలి? ఇంట్లో నెమ్మదిగా మాట్లాడతారు. అంటే మాట్లాడటం ఎట్లా మాట్లాడాలనేది శిశువు ఎవరి దగ్గర నుంచి నేర్చుకుంటాడు? కుటుంబం, తల్లిదండ్రుల నుంచి నేర్చుకుంటాడు. అందుకని పెద్ద కేకలు పెట్టకూడదు, ఒరే అరే అని చెప్పి అనకూడదు. కాబట్టి ఇది నేర్చుకునేటటువంటి. రెండో చూడండి, ప్రతి కూడా అబ్జర్వ్ చేస్తుంటారు. మన పనులు ఎట్లా ఉండాలి, మనం చేసేటటువంటి పనులు మనం అబ్జర్వ్ చేస్తున్నారు కాబట్టి, మనల్ని చూసి నేర్చుకున్నారు కాబట్టి ఇప్పుడు చెప్పారు మనం కరెక్ట్గా చేయాలి. ప్రతి పని కూడా కరెక్ట్గా చేయాలి. రెండోది ఇంట్లో ఉన్నటువంటి ఫోటోలు ఉంటాయి, ఇంట్లో ఉన్నటువంటి రకరకాలైన బొమ్మలు ఉంటాయి. ఈ బొమ్మలు కాదు చూడండి, ఇక్కడ వేషధారణ వేయించారు రిపబ్లిక్ డే చెప్పి. ఒకరికి ఏం చేశారు? సుభాష్ చంద్రబోస్ ఆశ్రయిస్తే మాటికి తుపాకీ ఎదుగువాడికి గురిపెట్టారు. అర్థంగా? అంటే పిల్లలు తుపాకీ ఇవ్వగానే వాళ్ళ దృష్టి ఎట్లా ఉంటుందంటే దీన్ని ఎలా కాల్ చేద్దాం అనేటటువంటి ఉంటుంది. అందుకనే ట్రైన్ సైకాలజీలో చెప్పినటువంటి విషయం ఏంటంటే ఊహ తెలిసేంత వరకు పిల్లలకి హింసని ప్రవర్తించేటటువంటి వస్తువులు ఇవ్వకూడదు. 1 కారు, 2 కత్తి, 3 కది, ఈ 3 ఇవ్వకూడదు చెప్పారు. ఎందుకని? షాక్ ఉందనుకోండి, ఆట వస్తువుగా జాకే కొనిచ్చామనుకోండి, ఏం చేస్తాడు? ముందు వాడు కోసుకుంటాడు, తర్వాత దాన్ని ఉపయోగిస్తాడు, కానీ ఎదుగుతున్నటువంటి ప్రయోగం చేస్తాడు. కాబట్టి అది పనికి రాదు. రెండోది గన్.
ఈ గన్ అనేటటువంటి మనం ఏంటంటే దీపావళి స్థానానికి 11-12 సంవత్సరాల వయసులో కొనిస్తాం, అది ఓకే. కానీ చిన్న వయసులోనే వాళ్ళకి ఈ హింసను కొలిపేటటువంటి కారు ఎందుకు కొనేకూడదు? కారు బొమ్మలు చిన్న వయసులోనే వాళ్ళకి విలాసవంతమైనటువంటి ఆలోచనలు తీసుకురాకూడదు అని చెప్పి చెప్పారు. సాధారణంగా షాపుల దగ్గర తీసుకెళ్ళారండి, బొమ్మల షాపుల దగ్గర పిల్లలు అట్రాక్ట్ అయ్యేది ఏ బొమ్మలకి? కారు బొమ్మ, గన్ బొమ్మ. ఈ విషయంలో జాగ్రత్త ఉండాలి. అర్థమైనా? ఈ బొమ్మలు కాకుండా వాళ్ళకి చక్కటి బొమ్మ, ఆవు, లేకపోతే చక్కటి చెట్టు, చక్కటి పక్షి ఇలాంటివి వచ్చినప్పుడు జీవుల పట్ల వాళ్ళకి సహానుభూతి కలుగుతుంది. వాటిని మనం పోషించాలి, పెంచాలనేటటువంటి భావన కలుగుతుంది. కాబట్టి ఇది కూడా దృష్టి పెట్టుకోవాలి. అనుకరించేటప్పుడు ఈ విషయాలు దృష్టి పెట్టుకోవాలి. మూడో విషయం ఏంటంటే మనం మాట్లాడుతున్న ఇంట్లో తిట్లు, శాపనార్థాలు కూడా ఉంటాయి కదా ఇంట్లో, ఏముండదా? ఇది గమనించినటువంటి శిశువు ఏం చేస్తాడు? మాట్లాడాలంటే ఇలాగే మాట్లాడాలని ఇక అక్కడి నుంచి మొదలవుతుంది. అందుకనే బడికి రావడానికంటే ముందు స్కూల్ ఏది? ఇల్లే. అందుకని చెప్పారంటే గృహమే విద్యాలయం. ఏంటది? అక్కడ సరైనటువంటి ట్రైనింగ్ ఇస్తే ఇక్కడ ఇచ్చేటటువంటి ట్రైనింగ్ తోడయి వారు త్వరగా చక్కటి విద్యార్థిగా తయారవుతుంది. కాబట్టి ఇది కూడా గుర్తు పెట్టుకొని అనుకరించేటటువంటి అనుభవాలు రావాలి పిల్లలకి. ఏది మెత్తగా ఉంటుంది, ఏది గరుగ్గా ఉంటుంది, ఏది పచ్చగా ఉంటుంది, ఏది మందంగా ఉంటుంది, ఏది లావుగా ఉంటుంది, ఏది సన్నగా ఉంటుంది, ఇవన్నీ మీరు మీ పిల్లలకి నేర్పాలంటే, అనుభవంలో తీసుకురావాలంటే ఏం చేయాలి? అటువంటి వస్తువులు మీ ఇంట్లో ఉన్నాయా? పలచగా ఉండేవి, మందంగా ఉండేవి, గరుకుతుండేవి, మృదువుగా ఉండేవి వస్తువులు ఉన్నాయా? వస్తువులు ఏర్పాటు చేసుకోవచ్చా? దీనికి మీ ఇంటి బడ్జెట్ లో 8 లక్షలు కేటాయించాలి. వెరీ గుడ్. మన ఇంట్లో ఉండేటటువంటి వస్తువుల్ని దగ్గర పెట్టుకొని, నాన్న ఇది పట్టుకు ఎట్లా ఉంది, ఈ బాల్ ఎట్లా ఉంది, మెత్తగా ఉంది, ఈ చెక్క ఎట్లా ఉంది, గట్టిగా ఉంది. అంటే గట్టిగా మెత్తగా, పలచగా మందంగా, లావుగా సన్నంగా, పొడవుగా పొట్టిగా, ఇవన్నీ ఎవరు నేర్పాలి? నేర్పాలని మీ దగ్గర ఏముండాలి? వాళ్ళకి ఆ వస్తువు చూపిస్తే నేర్తారా? నాన్న గడకర్ర ఎట్లుంటుందో చెప్తాను, గడకర్ర అంటేనే వాడికి తెలియదు, ఎదురు బొమ్మ అంటేనే తెలియదు. అందుకని కొన్ని వస్తువులు దగ్గర పెట్టుకొని మనం నేర్పాలి. అట్లా మీరు వస్తువులు సేకరించి పెట్టుకోవచ్చా? కానీ మీరే కదా ట్రైనింగ్ ఇచ్చేటటువంటి. కాబట్టి ట్రైనింగ్ ఇచ్చేటటువంటి వాళ్ళ దగ్గర కొన్ని వస్తువులు ఉండాలి. సాధ్యమవుతుందా? ఇప్పుడు ఏవేవైతే వస్తువులు మీరు మీ ఇంట్లో పెట్టుకోవాలో మీ నెంబర్లు ఇక్కడ ఉన్నాయి కదా, ఫోన్ నెంబర్లు మీ వాట్సాప్ లో షేర్ చేస్తారు. పిల్లలు వదిలేండి, పిల్లలు వదిలేండి. అర్థమైందా? కాబట్టి ఈ వస్తువులన్నీ సమకూర్చుకొని మీరు మీ ఇంటి దగ్గర పిల్లలకి నేర్పడంలో మీకు టైం దొరుకుతుందా? టైం దొరుకుతుందా? టైం అంతా వాస్తానే కదా. పాపం టీవీ ఎంజాయ్ పడుతుంది. కాబట్టి పిల్లల కోసము అంటే సహజంగా నేర్పడం కాదు, పిల్లల కోసం గంట సమయం కేటాయించి ఆ కలర్స్ ని గుర్తింపజేయటము, తర్వాత వస్తువుల యొక్క పరిచయం చేయటము, నేను అంత చెప్పినటువంటి షేప్స్ మిగిలినటువంటి ఇవన్నీ నేర్పడం, ఇవి నేర్పడం. తర్వాత వేడి చల్లగా ఉండేటటువంటి ఇది అనుభవం కావాలంటే ఏం చేయాలి? ఇది వేడిది, ఇది చల్లగా ఉంది. ఒక సంచిలో కొన్ని వస్తువులు వేసేసి ఆ వస్తువులు బయటికి తీయకుండా దాని వస్తువుని ఆ సంచిలో ఉన్నప్పటికీ పట్టుకొని ఏమిటో చెప్పాలి. ఇది దువ్వెన, ఇది పెన్సిల్, ఇది రబ్బరు అనేటటువంటి చెప్పించా పిల్లల చేత, 3 సంవత్సరాల పిల్లల చేత, 2 సంవత్సరాల పిల్లల చేత ఇలా చేయించా. ఇవన్నీ అనుభవాలు. అర్థమైంది? అలా ఎండలోకి వెళ్తే ఎట్లా ఉంటుంది? వేడిగా ఉంటుంది. నీళ్ళలోకి వస్తే ఎట్లా ఉంటుంది? ఐస్ పుట్టుకుంటే ఎట్లా ఉంటుంది? ఇవి ఈ అనుభవాలు కూడా రావచ్చు. కారపు, పులుపు, నీటి, వగరు, ఈ అనుభవాలు రావాలంటే ఏం చేయాలి? టేస్ట్ చేస్తారు. చేస్తున్నారా? అది ఎప్పుడైనా చేయలేనా? ఊపిరిగా రసం. కాబట్టి ఈ రుచులకు సంబంధించిన కూడా ఇంటి దగ్గర నేర్పాలి. ఇవన్నీ ఎందుకోసం అంటే నేను చెప్తున్నటువంటి ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ మారింది. మీరు చదువుకున్న రోజుల్లో చదువులు వేరు. ఇప్పుడు మీ పిల్లలకు చదివేటటువంటి బుక్స్ చూడండి ఒకసారి. మీ పిల్లలంటే మీ దగ్గర ఉన్నటువంటి పెద్ద పిల్లలు ఎవరైతున్నారు. మనం చదువుకున్నప్పుడు ఉన్నటువంటి పుస్తకాలు లేవు. ప్రతిదీ కూడా 3 సంవత్సరాల వయసులోనే యాక్టివిటీస్ అనేటటువంటి మొదలైంది. ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఆలోచన చేసింది. ఇప్పుడు మనందరం కూడా 5 సంవత్సరాలు నిండాక 6 సంవత్సరాల్లో బడికి వచ్చాం. కానీ ఇప్పుడు ఏ వయసులో బడికి రమ్మంటుంది గవర్నమెంట్? గవర్నమెంట్ కూడా 3 నిండిన తర్వాత స్కూల్కి రమ్మంటుంది. ఎందుకని రమ్మంటుంది? ఎందుకని రమ్మంటుంది? బై బర్త్
ఏ జీ నడుస్తుంది? 5Gనా 6Gనా? మీరు ఎంతవరకు నాకు 6G వచ్చేసింది. 6G అంటే ఏంటి? వెరీ గుడ్, జనరేషన్. కాబట్టి ఎంత ఫాస్ట్ ఉంది ఇప్పుడు చూడండి. వారు ఎంత ఫాస్ట్ ఉన్నారు, 3వ సంవత్సరంలో బడికి వెళ్ళారు కాబట్టి ఫాస్ట్ అర్థమైందా? కానీ 3వ సంవత్సరంలో పిల్లలు బడికి వచ్చి తీరాలి, నేర్చుకోవాలని అన్నారు. ఎందుకన్నారంటే 3వ సంవత్సరం వయసులోనే పిల్లలు అనేకం గ్రహిస్తున్నారు, వాళ్ళకి జ్ఞానం అపారంగా వస్తుంది. ఆ వయసు పిల్లల్ని ఇంకా ఇంట్లో కూర్చోబెట్టి అనవసరంగా సమయాన్ని వృధా చేయకుండా వాళ్ళని స్కూల్ తీసుకురావడం ద్వారా ఇంకా అడ్వాన్స్ గా చాలా విషయాలు నేర్చుకుంటారు అని చెప్పి ఎడ్యుకేషన్ సిస్టమ్ లో కూడా మార్పు వచ్చింది. 3+ 3వ సంవత్సరం వయసులోనే వాళ్ళు బడికి రావాలి 3 నిండిన తర్వాత. కానీ మీ పిల్లలందరూ ఏ వయసులో బడికి వస్తారు? ఆ చిన్న వయసులో పిల్లలు చదివేటటువంటి బడి ఎలా ఉండాలని మీరు కోరుకుంటున్నారు చెప్పండి. చిన్న వయసులో 3వ సంవత్సరం వయసు నిండిన తర్వాత మీరు మీ పిల్లలు తీసుకొస్తారు కదా బడికి. ఆ బడి ఎలా ఉండాలి? ఒకటి ఆహ్లాదంగా ఉండాలి. ఇంకా ఎట్లా ఉంటే బాగుంటుంది? పిల్లలు ఆరోగ్యంగా ఎదిగేటట్టు ఉండాలి. మీరు కల్పన చేస్తున్నారా? ఇమాజినేషన్ ఉందా మీకు? ఇప్పుడు నా పిల్లవాడికి 3వ సంవత్సరం వస్తే నేను ఎలాంటి బడిలో వేయాలని ఆలోచన చేస్తున్నారా లేదా? అది ఇంటి పక్కన ఎదుగుతే దాంట్లో పంపించేస్తారా? ఎలా ఉండాలని కోరుకుంటున్నారు చెప్పండి. మీ చిన్నపిల్లలు ఎవరైతే ఎదిగిన తర్వాత 3వ సంవత్సరం నిండాక మీ పిల్లలు చదివేటటువంటి స్కూలు ఎలా ఉండాలని అనుకుంటున్నారు? యాక్టివిటీస్ ద్వారా నేర్పేటట్టుగా ఉండాలి. అమ్మలాంటి స్కూల్ ఉండాలి. ఎన్విరాన్మెంట్ బాగుండాలి. అది 3వ సంవత్సరంలో ఎడ్యుకేషన్ ఇప్పటి నుంచే రూపంలో రేపు అనుపడిపోతారు కదా ఐఐటీలో. చెప్పండి. ఇంకా అమ్మలేని లోటు కాదు, అమ్మలాగా ఉండేది, అమ్మలాగా చూసేటట్టు. ఇంకా క్రమశిక్షణ నేర్పేటట్టు. ఇంకా పిల్లలకి చిన్న వయసు నుంచి ఏమి నేర్పితే వాళ్ళు బాగా పెరిగేటంత మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వాళ్ళు అవుతారు. ఎథిక్స్, విలువలు నేర్పేటటువంటి వాళ్ళు ఉన్నారు. అట్లాంటి స్కూల్ ఉన్నారు. కాబట్టి ఇలాంటి స్కూల్ని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇలా స్కూల్ ఉన్నప్పుడు చిన్న వయసులో పిల్లలు బాగా నేర్చుకోగలుగుతారు. అందుకని చెప్పింది ఏంటంటే మొత్తం ఒక వ్యక్తి జీవితం మొత్తం నేర్చుకునేటటువంటి దాంట్లో 8వ సంవత్సరం లోపులోనే 86% నేర్చేసుకుంటారు. 8వ సంవత్సరం లోపులోనే 86% నేర్చేసుకుంటారు. విలువలు కానీ, వికాసం కానీ, సంస్కారాలు కానీ ఏమైనప్పుడు. కాబట్టి అది చాలా ప్రధానమైనటువంటి వయసు. అందుకని శిశు మందిరాలు ఏం చేస్తున్నాయంటే శిశు మందిరాలు ఉన్నాయో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆ వయసులో పిల్లలకి ఏవైతే కావాలో అది పునాది వేసేటట్టుగా ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ కొత్తగా వచ్చిందని చెప్పాను చూసారా. అందుకని దీనికి ఏం పేరు పెట్టారంటే, అంటే 3వ సంవత్సరం నుంచి 8వ సంవత్సరం వరకు చదివేటటువంటి ఆ క్లాస్ నుంచి ఫౌండేషనల్ లెవెల్ అన్నారు. ఏమన్నారు? ఫౌండేషన్ అంటే ఏంటి? పునాది. మీ గుంటూరులో హైయెస్ట్ ఎన్నంతస్తుల భవనం ఉంది? 8 10 18. హైదరాబాద్లో 42 అంతస్తుల భవనం. ఈ ఎన్నంతస్తులు కట్టాలనేటటువంటిది దేని మీద బేస్ అవుతుంది? పునాది మీద. పునాది కట్టుకుంటేనే కదా ఎన్నంతస్తులని కడతాం. కానీ మన పిల్లలు ఎంతెంత చదువులు చదవాలి, ఎంత అభివృద్ధి చెందాలి అనేటువంటి దేని మీద ఆధారపడి ఉంటుంది? ఫౌండేషన్ మీద. ఫౌండేషన్ ఎలా ఉంటే ఇవన్నీ సాధ్యమవుతుంది. అంటే ఫౌండేషన్ స్ట్రాంగ్ ఉండాలంటే ఏం చేయాలి? సిమెంట్ వేయాలి. నిలువలు, సంస్కారం, వికాసం దీనికి సంబంధించినటువంటి వేయాలి. అందుకని సరస్వతి శిశు మందిరాలు ఏం చేస్తున్నాయంటే, అసలు శిశు మందిరాలు దేనికోసం పెట్టారు? ఇప్పుడు గుంటూరులో చాలా స్కూల్ ఉన్నాయి కదా. గుంటూరులో ఇంత స్కూల్ ఉన్నప్పటికీ మనకి శిశు మందిరం నేను కొంతమంది టీచర్లుగా మిగిలిపోతున్నారు. వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కల్పించాలని పెట్టారా? దేనికోసం పెట్టారు శిశు మందిరం? ఇప్పుడు మా పిల్లలు ఇక్కడ చదువుతున్నారు అన్నటువంటి పేరెంట్స్ ఒకసారి ఈ శిశు మందిరంలో చదువుతున్నారు. కాబట్టి ఈ శిశు మందిరంలో చదువుతున్నారు కదా పిల్లలు, మిగిలినటువంటి స్కూళ్ళకి ఈ స్కూల్కి ఏదన్నా కొంచెం నేర్పేటటువంటి విషయాల్లో తేడా గమనించారు.
ఏమేమి స్పెషల్గా నేర్పిస్తున్నారు ఇక్కడ? భగవద్గీత నేర్పిస్తున్నారు, తెలుగు స్పష్టంగా నేర్పుతున్నారు, పూజా విధానం బాగా వస్తుంది, ప్రార్థన ఒకటి ప్రత్యేకం ఉంది, యాక్టివిటీస్ ఉన్నాయి, గేమ్స్ నేర్పిస్తున్నారు, ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మీరు ఏదైతే ఫౌండేషనల్ లెవెల్లో మా పిల్లలు ఇవన్నీ నేర్చుకోవాలని అనుకుంటున్నారో మీ స్కూల్లో నేర్చుకున్నారా? మిగిలినటువంటి స్కూళ్ళలో లేని ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత ఏం కనపడింది? తెలుగు స్పష్టంగా. కాబట్టి ఇప్పుడు చూడండి, ఈ 2వ తరగతి వరకు పిల్లలకి ఏ భాష బాగా రావాలి? మీరంతా మాట్లాడతారు. తెలుగు బాగా వచ్చే అవుతుంది, మిగిలినటువంటి భాషలన్నీ కూడా సులభంగా నేర్చుకోవాలి. అందుకనే ఇవాళ విద్యా విధానంలో కూడా ఏం చెప్పారంటే, కొత్తగా వచ్చినటువంటి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో కూడా ప్రైమరీ ఎడ్యుకేషన్ మాతృభాషలో ఉండాలని అన్నారు. కానీ మనం చేసుకున్నటువంటి ఏంటంటే, ఇంగ్లీష్ మన సబ్జెక్టుగా నేర్పినప్పటికీ తెలుగుని చాలా స్పష్టంగా వచ్చేటట్టు ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఇంటి దగ్గర ఏం చేస్తున్నారు? మీరు దాకా ఆ పిల్లల్ని ఎలా నడిపిస్తారంటే, పట్టుకొని కమ్ 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 అంటున్నారు. ఏమన్నారు? ఏమని పిలవాలి? ఆ వయసులో పిల్లలకి మాతృభాష అవసరమా, ఆంగ్లం అవసరమా? అట్లా మనం నేర్పామనుకోండి, వాళ్ళు వింటారు, దాన్ని గ్రహిస్తారు. కాకపోతే ఏమవుతుంది, ఆ పిల్లలకి చిన్న వయసులో తెలుగు అంటే తెలియదు అనుకోండి, ఏమవుతుంది? అన్నం అంటే తెలియదు, రైస్ అంటే తెలియదు, నీళ్ళు అంటే తెలియదు, వాటర్ అంటే తెలియదు, ఉప్పు అంటే తెలియదు, సాల్ట్ అంటే తెలియదు. కానీ ముందు ఏ భాష రావాలి? ఇప్పుడు జపాన్ కానీ మెక్సికో కానీ ఇలాంటి దేశాలు కొన్ని బాగా డెవలప్ అయినటువంటి కార్పొరేషన్ వాళ్ళు చెప్తున్నటువంటి మొట్టమొదట మా పిల్లలకి ప్రైమరీ వరకు వాళ్ళ యొక్క మాతృభాషలోనే స్పష్టంగా చదువు, కొన్ని చోట్ల హై స్కూల్ వరకు తెలుగులోనే చదువు. కానీ మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు ఉన్నటువంటి అవసరాల దృష్ట్యా ఇంగ్లీష్ని బాగా నేర్చుకునే తెలుగుని బాగా స్పష్టంగా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఇది కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, మీరు మిమ్మల్ని చూసి ఇంట్లో పిల్లలు అనుకరిస్తారు కదా, మీరు ఇంట్లో మీ కుటుంబ సభ్యులందరూ పిల్లల ముందు ఏ భాష మాట్లాడాలి? ఏ భాష? తెలుగులో మాట్లాడాలి. ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా మొట్టమొదటి ఏ భాషలో పరిచయం కావాలి వాళ్ళకి? తెలుగులోని. మీరు చెప్పేటటువంటి పాటలు కానీ పద్యాలు కానీ ఏ భాషలో ఉండాలి? తెలుగులోనే ఉండాలి. అట్లా మా పిల్లలకి ఇంటి దగ్గర ఒకేబులరీ డెవలప్ అవడం కోసము, లిజనింగ్ స్కిల్స్ డెవలప్ అవడం కోసము నేను పద్యాలు నేర్పుతున్నాం పిల్లలకి. ఆ 2 సంవత్సరాలు 3 సంవత్సరాల పిల్లలకి. అట్లా ఎవరు ఉన్నారో పద్యాలు నేర్పుతున్నాం. ఏ వయసు పిల్లలకి నేర్పుతున్నాం? సాధారణంగా ఏ పద్యం చెప్పారు ఈ మధ్యలో? మొత్తం పద్యం అడిగితే వాళ్ళు ఏం చెప్పారు? చిట్టి చిట్టి మిరియాలు నేర్పారు. అది పద్యం కాదమ్మా. మీరేం నేర్పారు? అది కరెక్టే, మీరు నేర్పేది కరెక్ట్. మీరే శుక్లాంబరధరం విష్ణు శ్లోకం. కాబట్టి శ్లోకము, పద్యము, గేయము ఇవన్నీ కూడా మీకు ముందు రావాలి కదా. ఆ వయసులో పిల్లలకి ఏం నేర్పాలనేది. కానీ మీకు ఎట్లా మరి మీకు రావాలంటే ఏం చేయాలి? యూట్యూబ్లో చూసి నేర్చుకోవాలి. ఇంకెట్లా నేర్చుకోవాలి? ఇంకెట్లా చెప్పండి. మరి శిశుమందిర్ దాకా ఎందుకు వచ్చారు? యూట్యూబ్ ఉంది కదా. చూడండి, యూట్యూబ్ లో ఏం జరుగుతుంది? ఆ పాడుతుంటే మీరు వింటారు, కానీ ఎదురుగా కూర్చొని నేర్పడం మొదలు పెడితే ఏమవుతుంది? ఇక్కడ ఏం చెప్తున్నారో అట్లా పలకడం వస్తుంది. అర్థమైందా? పిల్లలు మొట్టమొదటి మీరు 9 వయసులో మీరు ఏ పద్యం నేర్చుకున్నారు? పద్యం ఏం చెప్పారు? మీరు గట్టి చెప్పండి ఒకసారి. ఇట్లా మీకెన్ని పద్యాలు? మీకు ఒక 20 పద్యాలు నాకు వచ్చి అన్న వాళ్ళు చేయండి. 20 పద్యాలు వస్తాయి. ఈ సుమతి శతకం, వ్యామన శతకం, ఏ శతకమైనా సరే 20 వస్తాయి. మరి మీకు 20 పద్యాలు రావాలంటే మీరేం చేయాలి? మళ్ళీ యూట్యూబేనా? ఆ పెద్దవాళ్ళకి ఎవరు నేర్పేవాళ్ళు ఎవరు? మీ దగ్గర పెద్దవాళ్ళు లేరు కదా ఇంట్లో. చూడండి, ఇక్కడ ఇవన్నీ కూడా చాలా అవసరం పిల్లలకి. పద్యాల విషయంలో పద్యం పలకటం ద్వారా మాట స్పష్టత వస్తుంది. తర్వాత
వినటం అనేటటువంటి వస్తుంది. మూడోది ఏంటంటే కొంచెం ఊహ తెలిసిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి నీతి ఏంటో గ్రహిస్తారు. అందుకని పిల్లలకి పద్యాలు నేర్పాలి. ఏ వయసులో చూడండి, యూట్యూబ్ అన్నారు కదా, యూట్యూబ్లో కొన్ని అద్భుతాలు జరుగుతున్నాయి. సంవత్సరం పిల్లవాడే భగవద్గీత శ్లోకాలు చెప్పేస్తున్నారు. చూసారు ఎప్పుడైనా మీరు? మరి మీ పిల్లలు అలా యూట్యూబ్లో ఎక్కాలని అనిపించట్లేదు మీకు? ఏమండి, అనిపిస్తుందా? అంటే వాళ్ళని చూసి ఆనందించండి కానీ మన పిల్లలు అట్లా తయారు చేస్తున్నారు. వాళ్ళు ఎట్లా తయారయ్యారు? యూట్యూబ్లోకి ఎక్కేటట్టుగా ఎట్లా తయారయ్యారు వాళ్ళు? అంటే మీరు చెప్పారు అట్లా వచ్చి చూడండి, ఎక్కడైతే తల్లి శ్రద్ధ తీసుకుందో అక్కడ పిల్లలు ఆ రకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి సామర్థ్యాన్ని ప్రదర్శన చేస్తున్నారు. అది మీరేం చేయాలి? పద్యాన్ని చేసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు మీరు చెప్పండి, వీళ్ళందరూ అంటారు పద్యం చెప్పండి మీరు అలాంటి మీరు అంటారు. గట్టిగా జాడవేరు. ఇప్పుడు 2 సంవత్సరాలు పిల్లవాడిని ముందుకు కూర్చోబెట్టుకొని ఇలా చెప్తే పలుకుతారు పలకరా? నాకు అటు ఇటు ఆట కొడుతున్నాం అన్నప్పుడు కూడా కూర్చోబెట్టి పలికిస్తాం కదా. కానీ మీరు చేయాల్సినటువంటి పని ఏంటంటే పద్యాలు, నాకు చెప్పినటువంటి వస్తువులు, దీంతో పాటుగా 3వ సంవత్సరం వచ్చిన తర్వాత కొన్ని నెంబర్లను అనిపించడం, అక్షరాలు చూపించి దేవుడు అనేటటువంటి పలికించడం, ఇవన్నీ చేయడం అనేటటువంటిది వాళ్ళలో జ్ఞానాన్ని పెంచుతుంది, వికాసాలు కలగజేస్తుంది. అలానే పిల్లల్ని ఎప్పుడైనా మీరు పార్క్కి తీసుకెళ్లారు? పార్క్ ఎంతమంది పార్క్ తీసుకెళ్ళి ఏం చేస్తారు? ఇదే దానికి వచ్చారు కదా, ఇప్పుడు పంపిస్తారు కదా, ఇక్కడ ఇప్పుడు చూపించారు కాబట్టి ఇప్పుడు ఇవి తినిపించా పిల్లలకి. ఎందుకు తిరిగి ఎప్పుడైనా దీన్ని వెలిగించారు లోపల ఉంటారండి మీరు? రావడం కాదు, మనకు తినేటటువంటి వస్తువులు పండుతాయా? ఇది గుర్తుపెట్టుకోండి. ఈ వయసులో పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆరోగ్యాల విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి. దీని ఈ కురుకురేలు ఇవన్నీ కూడా ఈ పార్కులు ఎక్కడ అక్కడికి వెళ్ళినప్పుడు అమ్ముతుంటారు. అవి మాత్రం గుర్తించండి. అందుకని కొంతమంది పనులు ఏం చేస్తున్నారంటే జాగ్రత్తగా ఇంటి దగ్గర నుంచే ఇంట్లో తయారు చేసిన వస్తువులు పట్టుకెళ్ళి అక్కడ కొంతసేపు ఆడుకున్న తర్వాత మళ్ళీ కొంచెం వాటర్ బాటిల్ వాటర్ కూడా తీసుకెళ్ళి కొంచెం తినిపించి వాటర్ తాగించి మళ్ళీ కొంచెంసేపు ఆడించి ఇంటికి తీసుకుంటున్నాం. అట్లా ఎంతమంది శ్రద్ధ తీసుకుంటున్నాం? ఇంట్లో వస్తువులే పట్టుకెళ్తాం, తినేటటువంటి ఫుడ్ ఐటమ్, వాటర్ కూడా ఇంట్లోంచే పట్టుకెళ్తాం. ఆడిన తర్వాత ఫుడ్ పెట్టి తినిపిస్తాం, మళ్ళీ కొంతసేపు ఆడించి తీసుకొస్తాం. అట్లా ఎంతమంది చెప్తాం? అది ఇలా చేయాలనేటటువంటి అనిపిస్తుందా మీకు? ఎంతమందికి అనిపిస్తాం? ఈ రకంగానే చేయాలి మా పిల్లల ఆరోగ్యం దృష్ట్యా మాట్లాడేటండి. మిగతా వాళ్ళకి ఏమనిపిస్తుంది? నేను అడిగిన ప్రశ్న అర్థమైందా? మనము పిల్లల్ని పార్కుకో లేకపోతే ఇంకెక్కడికో దేవాలయానికో ఇంకెక్కడికో పుణ్యక్షేత్రానికి తీసుకెళ్ళినప్పుడు బయట దొరికేటటువంటి ఇట్లాంటి వస్తువులన్నీ తినిపించకుండా వాళ్ళ ఆరోగ్యం దృష్ట్యా, వాళ్ళ ఎదుగుదల దృష్ట్యా ఇంట్లో ఉన్నటువంటి వస్తువుల్ని మనం తయారు చేసుకెళ్ళి వాళ్ళకి పెట్టాలనేటటువంటి దృష్టి పెట్టాం. ఇప్పుడు ఆహారం విషయంలో ఇంత జాగ్రత్తలు చెప్పాం. ఆ నెలలు సంవత్సరంలోకేమో ఉప్పుకు సంబంధించినటువంటి మాట్లాడాం. ఇప్పుడు 2.5-3 సంవత్సరాల వయసులో బయట దొరికేటటువంటి ఏమి తినకూడదు అనేటటువంటి చెప్పాం. తినలేక వాడద్దనేటటువంటి విషయం చెప్పాం. అట్లనే మీరు కొంతమంది ఇప్పుడు స్కూల్కి పంపిస్తున్నారు కదా పిల్లలు, వాళ్ళకి లంచ్ బాక్సులు ఏమిటి పంపిస్తారు? మీరు పంపిస్తున్నారు అట్లా? వాళ్ళకి లంచ్ తినడానికి ఏమిటి పంపిస్తారు? భోజనమే పెట్టాలి, భోజనం తినేంత భోజనం పెట్టాలి, కూరన్నము పెరుగన్నం చక్కగా కలిసి పక్కన వారికి తినగలిగేటటువంటి పెట్టాలి. ఇది ఒకసారి దృష్టి తెచ్చుకోండి. ఇది కూడా ఆహారం విషయంలో కూడా సరైనటువంటి ఆహారం చిన్న వయసులో కనుక తినకపోతే వాళ్ళ ఎదుగుదల అనేటటువంటి ఆగిపోతుంది. ఇప్పుడు మీరు చూడండి, చాలా మంది పిల్లలు ఒక స్కూల్లో జరిగినటువంటి ఉదాహరణ చెప్తే చూడండి. ఒక పాపని అంటే అక్కడ +2 వరకు
స్కూల్ +2 వరకు ఉంది. ఆ పాపను చూసిన తర్వాత ఏమన్నా నువ్వు 7th క్లాస్ అని ఈ అంకుల్ నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ అన్నాను. ఏముంది నేను 7th క్లాస్ అని ఎందుకు అడిగాను? ఏం కూర్చోబెట్టుకొని అడిగాను? ఆమె యొక్క ఫిజిక్గా ఏదైతే ఆ బాడీ ఉందో దాన్ని బట్టి అడిగాను. కానీ ఆ అమ్మాయి ఏం చెప్పింది? 7th క్లాస్ వయసు ఎంత? ఇంటర్మీడియట్ వయసు ఎంత? ఫస్ట్ ఇయర్ 16 సంవత్సరాలుగా కనపడాల్సినటువంటి అమ్మాయి ఎంత వయసులో కనబడుతుంది? ఎంత వయసులాగా? 12 సంవత్సరాలు. లోపం ఎవరు? కాబట్టి చిన్న వయసులోనే ఈ జాగ్రత్తలు కనుక తీసుకోకపోతే వచ్చేటటువంటి సమస్య అది. అర్థమైందా? కాబట్టి ఈ రకంగా మనం ప్రయత్నం చేద్దాం. మీ పిల్లలకి నెంబర్ నేర్పుతారు మీరు? ఏ వయసులో నెంబర్ నేర్పుతారు మీరు? మీరు ఒకసారి నిలబడండి అందరు. ఇప్పుడు ఆ పిల్లలకి ఏదో ఒక యాక్టివిటీ ద్వారా మనకి మ్యాథ్స్ అక్షరాలు ఏదో ఒకటి నేర్పేటటువంటి విషయం ఆలోచించి అది ఎట్లా అనేటట్టు మనం చూడండి. మీరు అన్ని చేతులు ఫ్రీగా వదిలేసేయండి. ఆ బెలూన్కి వెళ్ళిన అన్ని కింద పడేసేయండి. సెల్ ఫోన్లు కింద పెట్టేసేయండి. చేతులు ఫ్రీగా ఉండేవండి. పిల్లలకి సైకిల్ నేర్పాలి. ఏ వయసు పిల్లలకి నేర్పుతాం? 3 సంవత్సరాల వయసు. 1.5 years కూడా నేర్పుతారు. అట్లా నేర్పుతున్నారు. 1.5 years ఇదేమో స్కూల్ పట్టుకొని నేర్పుతారు. వాటి ఒక 10 అంకెల్ని పిల్లలకి ఇలా నేర్పడం వల్ల ఏమేంటి అనేటట్టు చెప్పండి. నేను ముందు నేను చేస్తాను చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10. అర్థమైందా? నేను 1 అంటాను. నేను ఇందాక ఎక్కడ నేను పని చేశాను ఆ రకం చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. చూడండి. ఇప్పుడు నేను వరుసగా చెప్పండి. నేను ఏం చెబితే మీరు అక్కడ టచ్ చేయాలి. 5 ఈ కన్ఫ్యూజన్ ఎందుకు వచ్చింది చెప్పండి? ఈ కన్ఫ్యూజన్ ఎందుకు వచ్చింది? కాబట్టి ఈ యాక్టివిటీ ఈ రకంగా నేర్పడం వల్ల ఉపయోగం ఏంటంటే, 1 లిజనింగ్ స్కిల్ నేర్పడం, వినటం. 2ది కాన్సన్ట్రేషన్. 3ది ఏంటంటే గుర్తుపెట్టుకోవడం, స్మృతి శక్తి. ఇది పెరగాలి పిల్లలకి. అందుకని పిల్లలకి ఏం చేయాలి? 1 ఇంకా 2 3 ప్రాక్టీస్ చేసిన తర్వాత అప్పుడు చూపించాలి. ఏం పట్టుకున్నావు? ఆడు పట్టుకున్నావు. మొత్తం 1 అన్నప్పుడు ఏం పట్టుకున్నావు? ఏం దగ్గర పట్టుకున్నావు? దాన్ని ఏమంటారు? 1 వీళ్ళు అంటారు. 2 అన్నప్పుడు ఎక్కడ పట్టుకున్నావు? దాన్ని ఏమంటారు? 3 అన్నప్పుడు ఎక్కడ పట్టుకున్నావు? మనం దగ్గర దాన్ని మనం అంటారు. 4 5 6 7 8 9 10 గుర్తుపెట్టుకుంటారా? అర్థమైందా? అది నేర్పడంలో ముఖ్యలు శరీరంలో భాగాలు, మెమరీ పవర్ పెరగటం, లిజనింగ్ స్కిల్ పెరగటం, ఇవన్నీ 3వ సంవత్సరం ఎక్కడైతే జరుగుతాయో వాళ్ళ రేపొద్దున స్కూల్కి వచ్చిన తర్వాత కాన్సన్ట్రేషన్తో అన్ని విషయాలు పెట్టారు. మరి పిల్లల్లో కాన్సన్ట్రేషన్ డెవలప్ కావాలంటే ఇప్పుడు నిలబడే ఉంటారు, 1 నిమిషం కూర్చుంటారు. నిలబడి కూర్చోవడం కష్టంగా ఉంది కదా. ఎవరైనా ఒక కథ చెప్తారా? చిన్నపిల్లలకి చెప్పే కథ ఒక 2 నిమిషాలు అయిపోయి మనం పూర్తి చేసేస్తాం. ఇదే లాస్ట్. ఈ 2.5 3 సంవత్సరాల పిల్లలకి స్టోరీ చెప్పాలి. ఏదో ఒక స్టోరీ మీకు వచ్చింది. ఎవరు చెప్తారు? ఏ చేపలైనా చెప్పండి. చెప్పండి ఒకసారి.
చేతులు కట్టుకోవద్దు, ఫ్రీగా ఉండండి. అక్కడికి ఒక ఊరంట రాజు ఉండేవాడంట. ఆ రాజంట వేటకెళ్ళాడంట. వేటకెళ్ళి 7 చేపలు తీసుకొచ్చాడంట. 7 చేపలు తీసుకొచ్చి ఎండలో ఎండేశాడంట. ఎండలో ఎండేస్తే 6 చేపలు ఎండిని, కానీ ఒక చేప ఎండలేదంట. అయితే రాజుగారు ఆ చేప దగ్గరికి వెళ్ళి చేప నువ్వెందుకు ఎండలేదే అని అడిగితే చేప నిన్నంట నాకు గడ్డి మోపు అడ్డొచ్చింది అనిందంట. అయితే రాజుగారు గడ్డి మోపు దగ్గరికి వెళ్ళి గడ్డి మోపు నువ్వెందుకు అడ్డొచ్చావే అంటే గడ్డి మోపు అనిందంట నన్ను ఆవు వేయలేదు అనిందంట. అయితే రాజుగారు మళ్ళీ ఆవు దగ్గరికి వెళ్ళి ఆవు నువ్వు గడ్డి ఎందుకు వేయలేదే అని అడిగితే చావనిందంట నాకు దూడ పాలు తాగలేదు, అందుకని ఆకలి వేయలేదు, అందుకని గడ్డి వేయలేదు అనిందంట. మళ్ళీ రాజుగారు దూడ దగ్గరికి వెళ్ళి దూడ నువ్వెందుకు పాలు తాగలేదే అని అంటే దూడ నిన్నంట నాకు చీమ పుట్టింది అనిందంట. రాజుగారు మళ్ళీ చీమ దగ్గరికి వెళ్ళి చీమ నువ్వెందుకు దూడలు పుట్టావే అంటే చీమ నిన్నంట నా బంగారు పుట్లు ఏం పెట్టినే నీ పుట్టినా ఇలాంటి కథలు ఎందుకు చెప్పాలి చెప్పండి పిల్లలకి? పిల్లలు ఏమో నవ్వుతారు, మీ అబ్బాయి కూడా నవ్వాడు. ఇంకా వింటారు చెప్తారు, కథ వింటారు, అదేమిటో తెలుసుకుంటారు. ఇప్పుడు చూడండి, దీంట్లో సీక్వెన్స్ చూడండి. ఒక చేప ఎండకపోతే గడ్డివాము అటువంటి గడ్డివాము ఎందుకు ఆవు మేయలేదు, ఆవు ఎందుకు మేయలేదు, దూడపాల మీద లేదు, మధ్యలో ఒకటి బ్రేక్ కొట్టాడు, పిల్లవాడు ఇప్పలేదు. పిల్లవాడు ఎందుకు ఇప్పలేదు? ఏమో ఏమెందుకు పుట్టిందంటే అన్నం పెట్టలేదు. ఈ సీక్వెన్స్ ఏదైతుందో పిల్లలు గుర్తుపెట్టుకోవాలి జాగ్రత్తగా. మళ్ళీ తిరిగి చెప్తారు. కథ ద్వారా ఒకటి వొకాబులరీ పెరుగుతుంది, జ్ఞాపకశక్తి పెరుగుతుంది, శ్రవణ శక్తి పెరుగుతుంది, జ్ఞానం పెరుగుతుంది, ఏదేమిటి అనేటటువంటి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. అట్లా మేము ఇంటి దగ్గర మా పిల్లలకి కనీసం వారానికి ఒక కథ చెప్తున్నాము అని చెప్పి ఆ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పిల్లలు పెట్టుకొని కథ చెప్తున్నాము మేము. అంతవరకు వీడియో గేమ్ చేయనా? మీరు అలవాటు చేసిందా? చెప్తున్నారా కదా? కాబట్టి ఇట్లాంటి కథలు చెప్పాలి. ఇప్పుడు నేను చూడండి, కథలు చెప్పాలి, పద్యాలు చెప్పాలి, శ్లోకాలు చెప్పాలి, గేయాలు చెప్పాలి. తర్వాత వాళ్ళకి రకరకాల దాన్ని గుర్తించేటట్టు చేయాలి. ఇవన్నీ కూడా మీరు ఇక్కడ నేర్చుకొని మీ పిల్లలకి నేర్పితే బాగుంటుంది అనుకుంటారా? లేదంటే మాకు నేర్పేటటువంటి ఇంట్లో వ్యవస్థ ఉంది కాబట్టి మేము నేర్చుకోవాల్సిన అవసరం లేదు, మాకు ఇంట్లోనే మేము అది చేయగలుగుతాము నేర్చుకుంటాం. ఇట్లా నేర్పడానికి శిశు మందిరం రెడీగా ఉంది. ఇప్పుడైతే మీరు ఫస్ట్ వచ్చారు కాబట్టి ఒక ఇంట్రడక్షన్ క్లాస్ లాంటిది. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఐటెంపైజ్గా నేర్పుతారు. ఒక వారం మిమ్మల్ని పిలిచి పిల్లల్లో ఫిజికల్గా డెవలప్ చేయాలంటే ఏం యాక్టివిటీ, దానికి ఏం ఆహారం అనేటటువంటి చెప్తారు. మరొకసారి వాళ్ళు మనసుని కాన్సన్ట్రేట్ చేయాలంటే ఏం చేయాలనేటటువంటి నేర్పుతారు. మరొకసారి బుద్ధికి సంబంధించి నేర్పుతారు. అట్లా 10 రోజులకి 15 రోజులకు వచ్చి ఇక్కడ నేర్చుకొని కొంత మెటీరియల్ కూడా తీసుకొని ఈ పిల్లలకి నేర్పాలని అనిపిస్తుందా? ఇదంతా కొంచెం కష్టమేనని అనిపిస్తుంది. అట్లా మీరు నేర్చుకోవడానికి సిద్ధమేనా? శిశు మందిరంలో ఇట్లాంటి ట్రైనింగ్ ఏర్పాటు చేయమంటారా? ఎంతమంది దీని ఇంట్రెస్ట్ చెప్తారా? మాట్లాడుతున్నారు. ఇట్లా మేము నేర్చుకుంటాము, మా పిల్లలు నేర్చుకున్న వాళ్ళు చేస్తామంటారు. కానీ నేర్పేటటువంటి ప్రయత్నం మనం చేద్దాము. ఆ రకంగా మనం ఇవాళ జరిగినటువంటిది ఏంటంటే, సరే ఇవాళ పెట్టినటువంటి టైం తక్కువ ఉండొచ్చు, సుమారుగా 70 మందిని పిలిచారు. వచ్చారు, సంతోషం, మీరు అందరూ వచ్చారు, సేపు కూర్చున్నారు, విషయాలు విన్నారు. కాబట్టి ఉన్నటువంటి విషయాన్ని ఒకసారి గుర్తుపెట్టుకోవచ్చు. అన్నీ మనం గుర్తుపెట్టుకోలేం కాదు. మీరందరూ రాయగలుగుతారు కదా నోట్బుక్ పిల్లలు, ఇంట్లో నోట్బుక్ ఉంటుందా? ఇట్లా ప్రతిసారి వచ్చేటప్పుడు ఇవాళ అనుకున్న విషయాలు ఏదైతే నోట్బుక్లో నోట్ చేసుకుంటారో నెక్స్ట్ మళ్ళీ పిలుస్తారు, మిమ్మల్ని పిలవమంటారు ఉందా? అంటే నెక్స్ట్ పిలిచినప్పుడు కొంత మెటీరియల్ ఇస్తారు, మీకు ఏం చేయాలో యాక్టివిటీస్ చేయిస్తారు. అట్లా మళ్ళీ ఇక్కడ ఆ నోట్బుక్లో తెచ్చుకున్నటువంటి దాని మీద మళ్ళీ రాసుకోవాలి ఆ రోజు ఏం చెప్పారు. ఇట్లా చేయటం వల్ల ఏంటంటే మీకు ఆ బుక్ ఒకసారి ఓపెన్ చేస్తే మనం ఏం నేర్చుకున్నామో తెలుస్తుంది. అట్లా చాలా చోట్ల మనం పేరెంట్స్ యొక్క ట్రైనింగ్ ఇస్తున్నాం. సాధారణంగా స్కూళ్ళల్లో పేరెంట్ మీటింగ్ ఉంటుంది, పేరెంట్స్ ట్రైనింగ్ ఉంటుంది. మన శిశు మందిరంలో ఏం చేస్తున్నాం, ట్రైనింగ్ ఇస్తున్నాం. ట్రైనింగ్ కూడా అందరినీ గుంపుగా పిలిచేమో. ఇప్పుడు మీరందరూ ఏ వయసు శిశువుల యొక్క తల్లులు? మీరందరూ 3 సంవత్సరాల లోపు, 3 నుంచి 5 సంవత్సరాలు వాళ్ళకి చెప్పే విషయాలు వేరే ఉంటాయి, దాని ట్రైనింగ్ వేరే ఉంటుంది.
సరదా ఇది ఒకటే కాదు, మనం నూతన దంపతులు కూడా ట్రైనింగ్ ఇస్తాం. నవ దంపతులు ఏమి వాళ్ళకి ట్రైనింగ్ అనేది ఉంటుంది. అతనే గర్భిణీ స్త్రీలు కూడా ట్రైనింగ్ ఇచ్చేటటువంటి దగ్గర మనం వస్తున్నాం. కాబట్టి ఇలాంటి పుస్తకాలు ఏవి ఉన్నాయో అది మరి ఈ రకంగా ట్రైనింగ్ ఇవ్వడం కోసం మన శిశు మందిరాల్లో సిలబస్ తయారు చేసాం మనం. ఇప్పుడు మీరందరూ కూడా ఈ వయసు పిల్లలకు సంబంధించినటువంటి ఏంటి చూడండి, ఇక్కడ జననం నుండి 1 సంవత్సరం శిశువుల తల్లులకి శిక్షణ. అర్థమైందా? ఇది చూడండి, సంవత్సరం నుంచి 3 సంవత్సరాల తల్లులకి. అసలు వీళ్ళకి ఏమేమి నేర్పాలనేది దీంట్లో ఉంది. ఈ పుస్తకాలు మీకు కూడా కొనుక్కుంటే ఇక్కడ అమ్ముతారు. నేను కొనుక్కోవాలని అనిపిస్తుందా? దీంట్లో ఏదైతే విషయాలు ఉన్నాయో తెలుసుకోవాలని అనిపిస్తుందా? మాట్లాడరే, తలతో కాదు నోటితో సమాధానం చెప్పండి. 1 గంటన్నర అయిపోయింది కాబట్టి నోట్లోంచి మాట రావట్లేదా? కాబట్టి ఆ రకంగా చేస్తాం కదా. ఇప్పుడు ఇక్కడ మీ దగ్గర కొన్ని వస్తువులు ఉన్నాయి చూడండి. ఏంటిది అనమాట. ఈ 2 వీటిలో ఏది మనకి సరైనటువంటి పిల్లలకి ఇది ఎందుకు సరైనది కాదు చెప్పండి. చూడండి, ఎవరైతే వాకర్లో పిల్లల్ని నడిపించారో వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంటంటే 2 సంవత్సరాలు దాటిస్తారు. నా పాదం మొత్తం కింద పెట్టి నడవతారు. ఏమండి, ఎవరో ఒక శిష్యుడు దీంట్లో కూర్చోబెట్టండి. 1 సంవత్సరం వాళ్ళని నడిపించిన వాళ్ళని కూర్చోబెట్టి త్వరగా అయిపోయింది. శాంతి దాంట్లో కూర్చోబెట్టండి. ఇంకోళ్ళు దీంట్లో కూర్చోబెట్టండి. దీంట్లో ఉంది కదా వాకరు లేకపోతే సంతోషం. చూడండి, కూర్చోబెట్టారు. కింద వీల్స్ ఉన్నాయి. ఏం చేస్తారు పిల్లలు దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి? ఏం చేస్తారు? కాళ్ళని ఇలా పెడుతుంటారు. ఎందుకంటే అది వీళ్ళ స్వాధీనాలు ఉండదు. ఎటు పడితే అది పరిగెత్తుంది కూర్చున్నాయి కాబట్టి. దీనివల్ల పిల్లలకి నడక సరిగా రాకపోగా గొప్ప అలవాటు అవుతుంది. పాదం మొత్తం కింద పెట్టి నడవలేరు. దీనివల్ల పూర్తి పాదము సరిగా పట్టుకోవటము తనకు డైరెక్షన్ అనుగుణంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఎవరైనా వాకర్లలో పిల్లలు కూర్చోబెట్టి దొరుకుతలేదా బయట? దొరుకుతాయి. కాబట్టి ఇవి ఏర్పాటు చేసుకోవాలి. లేకపోతే మీరే 3 చక్రాలు బండిలాగా మారి వాళ్ళ చేత నడకని నేర్పించేటువంటి ప్రయత్నం చేయండి. కానీ అనేక విషయాలు ఉన్నాయి. ఈ 2 పుస్తకాల్లో కూడా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఎటువంటి ఆహారము, ఎటువంటి వాళ్ళకి కథలు వినిపించాలి, ఎటువంటి పద్యాలు చెప్పాలి, ఏ వయసులో పిల్లల యొక్క మనస్థితి ఎట్లా ఉంటుంది, ఆ వయసులో మనం ఏం చేయాలి, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ నేర్చుకోవడానికి సిద్ధమేనా? అట్లానే పిల్లల ఆరోగ్యం కోసం మనం ఇంకొక పని చేస్తున్నాం. కొంచెం వెనక్కి అయిపోయింది. మీరు కూర్చొని అన్నారు కాబట్టి హెల్మెట్ వేసి చెప్పేస్తున్నారు. అయిపోయింది. మీరు ఎట్లయితే పోలియో డ్రాప్ చేస్తున్నారు కదా, పోలియో డ్రాప్ ఎందుకు వేస్తున్నారు? పోలియో డ్రాప్ అసలు పోలియో మాటే మనం మర్చిపోయేటట్టుగా చిన్న వయసు నుంచి 3 నెలల వయసు నుంచి పిల్లలకి అన్ని రకాలైనటువంటి ఆరోగ్యాలు ఉండటం కోసం ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రానటువంటి రెసిస్టెన్సీ పవర్ అంటే శక్తి పెరిగేటటువంటి మన దగ్గర ఒక ఔషధం ఉంది. దాని పేరు ఏంటంటే వర్ణామృతము లేదా సువర్ణప్రాస. ఏంటది? లేదా సువర్ణప్రాస. అది డ్రాప్స్ రూపంలో ఉంటుంది, లేకపోతే చిన్న చిన్న గోళీల రూపంలో ఉంటుంది. అది ఎప్పుడు పడితే అప్పుడు వేయకూడదు. ప్రతి నెల వచ్చేటటువంటి పుష్యమి నక్షత్రం రోజు వేయాలి. ఎప్పుడు వేయాలి? పుష్యమి నక్షత్రం రోజు వేయాలి. అట్లా ఎవరైతే పిల్లలకి రెగ్యులర్గా ప్రతి నెల వేయించారో వాళ్ళ పిల్లల్లో మంచి జ్ఞాపక శక్తి పెరిగింది, కాన్సన్ట్రేషన్ పెరిగింది. ఇప్పుడు తల్లులే చెప్తున్నారు, మా పిల్లల యొక్క చురుకుతనం పెరిగిందని మాట స్పష్టంగా వస్తుంది. ఆకలి అంటున్నారు, తిండి మేము పెట్టలేదు, వాళ్ళలో చాలా మార్పు ఉంటుందని చెప్తున్నారు. అట్లా మన దగ్గర కూడా పుష్యమి నక్షత్రం ఆల్రెడీ ఇప్పుడు జరుగుతుంది. జగన్నాథ పుష్యమి నక్షత్రం రోజున మేము ఆల్రెడీ వేసుకున్నాము. వాళ్ళు చేయండి, పుష్యమి నక్షత్రం రోజున వేయిస్తున్నాము. 1, 2, 3 మిగతా వాళ్ళు కూడా ఆలోచన చేస్తారా? ఏమి సైడ్ ఎఫెక్ట్ ఏముండదు. 3వ నెల వయసు నుంచి మొదలుపెట్టి 16వ సంవత్సరం వయసు వరకు ఏమిటో దాని పేరు సువర్ణ సంస్కారం. ఆ రకంగా అది కూడా ఆలోచన చేయండి. మళ్ళీ దానికి సంబంధించి ఇస్తారు. కాబట్టి ఒక 2 నిమిషాలు కూర్చోండి. శాంతి పత్రం చెప్పాలి కాబట్టి
అనుభవం మీ అనుభవం మీకేమనిపించింది? ఈ కార్యక్రమం వల్ల మీకు ఎలాంటి ఉపయోగం కలిగిందని మీకు అనిపించింది? దీంతోనే గట్టిగా చెప్పింది. ఈ గంటన్నర సేపు సుమారుగా గంటన్నర పైన మీకు విషయాలు ఇప్పుడు విన్నారు. మీరు ఇక్కడ ఏమైనా కొత్తగా విషయాలు తెలుసుకున్నారా? తెలిసిందా? ఇక్కడ రావడం వల్ల అసలు మీకు ఏమనిపించింది? మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఇప్పుడు మీకు చెప్పుకుంటారు. ముందు ఒక్కొక్కరు